9వ నుండి. అటు తరువాత నేను చూడగా, ఇదిగో, ప్రతి జనములో నుండి, ప్రతి వంశంలో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడునూ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడేది. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మంటను చేత పట్టుకొని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలువబడి, సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పింది. దేవదూతలందరూ సింహాసనం చుట్టూను పెద్దల చుట్టూను ఆ 4 జీవుల చుట్టూను నిలువబడి ఉండేది. వారు సింహాసనం ఎదుట సాష్టాంగపడి, ఆమె యుగయుగముల వరకు మా దేవునికి స్తోత్రములు, మహిమయు, జ్ఞానమును, కృతజ్ఞతా స్తుతియు, ఘనతయు, శక్తియు, బలమును కలుగునుగాక అని చెప్పుచు దేవునికి నమస్కారం చేసింది. ఆమె పెద్దలలో ఒకడు, తెల్లని వస్త్రములు ధరించుకున్న మీరెవరు, ఎక్కడి నుండి వచ్చిరని నన్ను అడిగాను. అందుకు నేను, అయ్యా, నీకే తెలియదనగా అతడు ఇలాగూ నాతో చెప్పాను, వీరు మహాశ్రమలలో నుండి వచ్చిన వారు. గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉతుకుకొని వాటిని తెలుపు చేసుకుని, అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింబవళ్ళు ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారము వారి మీద కప్పును. వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు. సూర్యుని ఎండైనను ఏ వడగాలి అయినను వారికి తగ్గదు. అనగా సింహాసనం మధ్యమందుండు గొర్రెపిల్ల వారికి కాపరి, జీవజలముల బొగ్గ యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కనుల నుండి ప్రతి బాష్పబిందువును తుడిచివేయును. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నాతో మాట్లాడుతండి అని ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసుకుందాం. చివరి నెలలో ఉన్నాం. ఇంకెంతో మరి వేళ 7వ తారీఖు, ఇంకో 3 ఆదివారాలు ఉన్నట్టున్నాయి. అంతే, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈ చివరి నెలలో నాయన కొద్ది ఆదివారాలే ఉన్నాయి తండ్రి. నా జీవితంలో ఇంకా నేను ఏమైనా సరి చేసుకోవాల్సింది ఉంటే నాకు తెలియపరచుతండి అని అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. యేసయ్య దయగల తండ్రి, కృపగల నాయన, మీకే వేలాది వందనాలు, స్తోత్రాలు తండ్రి. ప్రభువా, ఇదిగోని ఆయన నీ పేరట సాక్ష్యాలు ఇచ్చిన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. వారి ఇరుకుల్లో, ఇబ్బందుల్లో నాయన, సమస్యల్లో నాయన, అనారోగ్యాల్లో నాయన, ప్రభువా నీ బిడ్డలకు సహాయం చేయతండి. ప్రభువా, నాకు కూడా సహాయం చేశారు, మీకు స్తోత్రాలు తండ్రి. కేవలము నీ కృప వల్ల, నీ దయ వల్లే నాయన నా తండ్రి నాకు ఎంతో సహాయం చేస్తావు తండ్రి. స్తోత్రాలు తండ్రి, వందనాలు ప్రభువా. దేవా, నీ బిడ్డలు ఎప్పుడు నువ్వు విడిచిపెట్టే దేవుడవు కాదు నాయన, నువ్వు మర్చిపోయే దేవుడవు కాదు నాయన. ప్రభువా, నీకు స్తోత్రాలు తండ్రి, వందనాలు ప్రభువా. దేవా, నీకే స్తోత్రాలు తండ్రి. ఈ సమయంలో నీ దివ్యవాక్యము ద్వారా నాతో, మాతో, అందరితో మాట్లాడుతండి అయ్యా. ఇంకా కొద్ది రోజులు మాత్రమే ఈ నెల ఉంది నాయన ప్రభువా. నా తండ్రి, ఇంకా మేము ఏదైనా మా జీవితాల్లో సరి చేసుకోవాల్సినవి ఉంటే సరి చేసుకోవడానికి ప్రతి ఒక్క బిడ్డ మనోనేత్రాలు వెలిగించు నాయన. వారి హృదయాలు తెరవబడాలి, వాళ్ళ చెవులు తెరవబడాలి. ప్రతి బిడ్డకి అర్థం చేపించు నాయన. మీరు ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నారు, ఈ మాటలు ప్రతి బిడ్డకి నాయన స్పష్టంగా అర్థమయ్యేటట్టుగా అర్థం చేపించండి పరిశుద్ధాత్మదేవుడా. ప్రతి బిడ్డ జీవితము సరి చేసుకోవడానికి నాయన, నీ బిడ్డలమైన మేము నీ రాజ్యములో నాయన ప్రవేశించి నీతో కలిసి ఆనందించి సంతోషించే భాగ్యం మేము కలిగి ఉండాలి తండ్రి నాయన. అటు రీతిగా ఒక్కొక్కరు నాయన సిద్ధపడడానికి సహాయం చేయదండి పరిశుద్ధాత్మదేవుడా. ఈ వాక్యాన్ని బోధించడానికి నీ పరలోకపు జ్ఞానముతో నన్ను నింపు నాయన. నీ సత్యవాక్యమును సరిగా విభజించి నీ పరలోకపు జ్ఞానముతో నింపు నాయన. నీ పరిశుద్ధాత్మ కార్యం బలముగా జరిగించు తండ్రి నాయన. ఈ దీనురాలు మరుగుపరిచి మాట్లాడు తండ్రి, సహాయం చేయతండి. పరిశుద్ధుడైన తండ్రి, ఇహ పరముల్లో దేవా మీకే స్తోత్రాలు తండ్రి, వందనాలు ప్రభా. పరిశుద్ధాత్ముడా మీకే స్తోత్రాలు తండ్రి, వందనాలు ప్రభా. ఆత్మ ప్రభువారు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. రాజా రక్షక మీకే స్తోత్రాలు తండ్రి, వందనాలు ప్రభా. పరిశుద్ధాత్మ దేవుడా మీకే స్తోత్రాలు చెల్లించుకుంటూ ఇందులో ఉన్న గూఢమైన సంగతి, రహస్యమైన సంగతులు మీ రాజ్య మర్మాల్ని తెలియచెప్పవలసిందిగా నాయన ప్రతి ఒక్క బిడ్డ జీవితం నాయన సరి చేసుకోవడానికి, సరి చూసుకోవడానికి నాయన ప్రతి బిడ్డ తన జీవితాన్ని చక్కబెట్టుకోవడానికి సహాయం చేయమని యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్.
9వ వచనం చూడండి. అటు తర్వాత నేను చూడగా, ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడను లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకుని సింహాసనం ఎదుట గొర్రెపిల్ల ఎదుటను నిలవబడి, సింహాసీనుడైన మా దేవునికి గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దం తెలుగెత్తి చెప్పిరి. ఇదంతా కూడా ఇక్కడ ప్రకటన గ్రంథంలో ఎవరు రాశారండి? ఇది యోహాను గారు రాశారండి. యోహాను గారు యేసు ప్రభు శిష్యుల్లో ఒక శిష్యుడండి ఈయన. అయితే ఈయన గురించి చెప్పేటప్పుడు ఏం చెప్తారు అంటే, యేసు ప్రభు ప్రేమించిన శిష్యుడని పేరండి ఈయనకి. అంటే ఈయన ప్రభువుకి చాలా దగ్గర, మనకి కొంతమంది దగ్గరగా ఉంటారన్నమాట. అంటే దగ్గరగా అంటే మనం ఏం చెప్తే అది వినేంత దగ్గరలో ఉన్నట్టు అన్నమాట అర్థం. దగ్గర అంటే పట్టుకొని ఉన్నారని కాదు, కానీ మనం ఏది చెప్తే అది విని చేసేవాళ్ళు అన్నమాట అండి. అంత ప్రభువుకి నమ్మకమైన వ్యక్తి అన్నమాట అండి. నమ్మకమైన వ్యక్తి. యేసు ప్రభు ప్రేమించిన శిష్యులు అంటే ఆయనే చెప్తారన్నమాట. యోహాను గారు యేసు ప్రభు ప్రేమించిన శిష్యుడు అంటారన్నమాట ఆయన్ని. అంత ఇష్టం అన్నమాట అండి ప్రభువుకి. అంటే అంత ప్రభువుకి సమీపముగా ఉండే వ్యక్తి అన్నమాట అండి. అంటే ప్రభు మాట్లాడకపోయినా పెదవులు కదిపినా అర్థం చేసుకునే అంత ఆ కెపాసిటీ ఉన్న వ్యక్తి అన్నమాట అండి అతను. ఒకసారి చూడండి, మనం మాట్లాడకపోయినా మన లోపల ఉన్నది అర్థం చేసుకుంటారే ఎదుటి వాళ్ళు, అలా అన్నమాట అండి. అంత సన్నిహితంగా అంత దగ్గరగా ఉన్న వ్యక్తి అన్నమాట ఆయన. అందుకే చూడండి, మరియ గారిని కూడా, అంటే ప్రభు తల్లిని కూడా ఎవరికి అప్పచెప్పాడు ఆయన? యోహాను గారికి అప్పచెప్పాడు. అంటే తల్లి అనగా ఇక్కడ సంఘం అన్నమాట అండి. మనం ఆయనకు నమ్మకంగా ఉంటే ఆయన రక్తముతో కడిగిన సంఘాన్ని మన చేతికి అప్పగిస్తాడనమాట అండి. ఆయనకు నమ్మకస్తులకు అప్పగిస్తాడండి. అలా అంటే మరి ప్రతి సంఘము ప్రతి సేవకుడని నేను చెప్పనండి. ఎందుకు అంటే అన్ని సంఘాలు దేవుని సంఘాలు కాదని మీకు చాలాసార్లు చెప్పాను అన్నమాట. దేవుని సంఘం వేరండి. దేవుని సంఘము అంటే దేవుని రక్తంలో కడగబడాలి, ఆయన ఆత్మతో ముద్రించబడాలి, ఆయన ఆత్మచేత నడిపించబడాలండి. అక్కడ దైవవాక్కు వినబడాలి, అక్కడ దేవుని స్వరం వినబడాలన్నమాట అండి అక్కడ. అంతే తప్ప ఇంకా మానవ స్వరాలు అంటే వేరే వేరే లోక విషయాలు, రాజకీయ విషయాలు, ఆ విషయాలు ఈ విషయాలు కాదండి ఇక్కడ వచ్చేవి. ఏం వినబడాలి మనకి? దేవుని యొక్క స్వరము. ఎక్కడి నుంచి వినబడుతుంది మనకి? పరలోకము నుంచి వినబడుతుంది. ఎక్కడి నుంచి వినబడితే? పరలోకము నుంచి వినబడుతుంది. అది మనకి ఆ స్వరం వినబడాలి. అది దేవుని మందిరం అయితేనే దేవుని స్వరము పరలోకము నుంచి మనం వింటాము. ఇప్పుడు మనం ఎలా వింటున్నాము? వాక్యము ద్వారా వింటున్నాము అన్నమాట అండి. అంటే నన్ను ఒక సాధనంగా దేవుడు ఇక్కడ నిలబెట్టుకుని నా ద్వారా దేవుడు ఇప్పుడు మనతో మాట్లాడతాడనమాట అండి. మీతో మాట్లాడతాడు, నాతోనే మాట్లాడతాడండి ఆయన. చెప్తున్న నాతో కూడా మాట్లాడతాడు ఆయన. అయితే ఈ రీతిగా మరి అక్కడ యోహాను గారు ఆ తల్లి అనగా సంఘాన్ని అప్పగించేంత నమ్మకస్తుడు అనమాట అండి. అందుకే యోహాను గారిని శిష్యులందరినీ కూడా చంపేశారు కదా, మీకు తెలుసు కదా. శిష్యులందరూ కూడా హతసాక్షులు అయిపోయారండి. ఒక్క శిష్యుడు మాత్రం ఉరి పెట్టుకుని చచ్చిపోయాడు. ఎవరు? యేసు ప్రభువుని నమ్మేశాడు ఇస్కరియోతు యోధ. అందుకని అతనే ఉరి పెట్టుకుని చచ్చిపోయాడండి. ఉరి పెట్టుకుంటే చచ్చిపోలేదు అతను. ఆ ఉరికి కూడానంటే కొమ్మ సహకరించలేదు అన్నారండి. సహకరించకుండా ఓ పరికమాలోడా సృష్టికర్త అని దేవుని కుమారుడిని అమ్మేస్తావట్రా అనేసంట కొమ్మంట ఇరిగిపోయిందట. సహకరించలేదంట. అందుకని ఆ కొమ్మ ఇరిగిపోవడాన్ని బట్టి అతను పడిపోయి పొట్ట పగిలిపోయి పేగులు బయటకు వచ్చి చచ్చిపోయాడు అనమాట అండి. ఇక 11 మంది ఉన్నారు. ఆ 11 మందిలో కూడా మత్తయ్య అనే వ్యక్తి చేర్చబడ్డాడు అనమాట 12వ శిష్యుడిగా. అయితే ఈ 12 మందిలో కూడా మరి అందరూ కూడా హతసాక్షులు అయ్యారండి ఇంచుమించుగా. అయినప్పుడు ఈ లాస్ట్ని ఇంకా యోహాను గారు ఉండిపోతే యోహాను గారిని ఎలాగ చంపుదామన్నా కూడా ఆయన చచ్చిపోలేదండి. చంపలేకపోయారు ప్రజలు. అతన్ని వేడివేడిగా కాగిన నూనెలో వేసేసారటండి. నూనెలో వేసి వేపేద్దాం అనుకుంటే ఆ నూనె కూడా సహకరించలేదటండి. ఆయన అందులో కూడా చనిపోలేదండి. ఏనుగులతో తొక్కించేశారట. ఏనుగు ఎంత బలం ఉంటుందో మీకు తెలుసు.
అయినా కూడా అతను చనిపోలేదు. ఏం చేసినా చనిపోతలేదు, అతను ఏం చేసినా చనిపోతలేదు. ఇంక ఇవి ఏం చెయ్యాలా అని చెప్పేసి పద్మాసు దీపం అంటారు దాన్ని, ఆ దీవిలోకి తీసుకెళ్ళి అక్కడ వదిలేస్తారన్నమాట అండి. అక్కడ ఎలాగూ అంటే తప్పు చేసిన వాళ్ళు చూడండి జైల్లో పెడతారు కదా, అలాగా అదొక శిక్ష అన్నమాట అండి. ఆ ద్వీపంలో వదిలేస్తే దాని చుట్టూ నీరు ఉంటుంది, కానీ తాగడానికి పనికిరాదు ఆ నీరు. అందుకని మనిషి భోజనం లేకపోయినా కొన్ని రోజులు బతుకుతాడట, కానీ నీళ్ళు లేకపోతే బ్రతకడంటండి. అందుకని అతను చనిపోతారు అని ఇంకా మరణ శిక్ష అనమాట అండి. అది వాళ్ళంతటి వాళ్ళే తిండి లేక నీరు లేక చనిపోయేటట్టుగా అదొక ఒక చెరసాలలాగా దాన్ని ఉపయోగించేవారటండి. ఆ ద్వీపంలోకి తీసుకెళ్ళి వదిలేసేవారంట. అందుకని ఇక అక్కడ వదిలేయాలి వీడిని, ఇక తిండి ఉండదు వీడికి, ఏమీ ఉండదో, తాగడానికి నీళ్ళు ఉండవు కనుక చచ్చిపోతాడు అని చెప్పి తీసుకెళ్ళి అక్కడ వదిలేశారన్నమాట అండి. అక్కడ ఏమున్నాయి అంటే అక్కడ అన్నీ పుర్రులు తప్ప ఎముకలు తప్ప ఏమీ లేవండి. మీరు ఒకసారి ఆలోచించండి, తాగడానికి నీళ్ళు చొక్కు లేదు, అక్కడ తినడానికి ఆహారం లేదు, చుట్టుపక్కల ఒక్క మనిషి లేడు, అన్ని పుర్రులు ఎముకలు తప్ప ఏమీ లేవు. అక్కడ ఎలా ఉంటుందో ఒక్కసారి పరిస్థితి ఆలోచన చెయ్యండి. అదే మనమైతే ఎలా ఉంటుంది అని మనము ఆలోచన చెయ్యాలన్నమాట. అయితే ఆ రీతిగా జరిగినప్పుడు ఆయన అలాగే ఉండిపోయాడు, కానీ ఏమాత్రము కూడా చెల్లించలేదటండి. అయ్యో ఇలాంటి ప్రదేశానికి తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసరే నన్ను పలకరించడానికి ఒక మనిషి లేరు, తాగుదామంటే నీరు లేదు, మరి తిందామంటే ఆహారం లేదు, నేను ఎలా బ్రతకాలి అని ఏమాత్రం ఆలోచన చేయకుండా ఆయన మా గురించి ప్రార్థన చేసుకుంటున్నాడట. ప్రార్థన చేసుకుంటుంటే దేవుడు పరలోకం నుంచి ఒక నిచ్చెన భూమి మీదకి వేసాడటండి. వేసి అప్పుడు అక్కడి నుంచి ఒక స్వరం వినబడుతుంది, యోహాను ఇక్కడికి ఎక్కి పైకి రావటందంటండి. హల్లెలూయా అన్నప్పుడు ఆయన పైకి చూశాడు. చూసినప్పుడు ఒక నిచ్చెన కనబడుతుంది. ఆ నిచ్చెన మీద నుంచి ఆయన పైకి వెళ్ళిపోయాడు. పైకి వెళ్ళిపోయినప్పుడు పరలోకంలో జరగబోతున్న విషయాలు అంటే ఇప్పుడు జరుగుతున్నాయి, అప్పుడు జరగలేదు అవన్నీ కూడా. అప్పుడు అవన్నీ కూడా చూపించాడనమాట అండి. ప్రకటన గ్రంథం అంతా యోహాను గారికి చూపిస్తే రాసిన గ్రంథం అన్నమాట అండి. ఇది ఈ అంత్యకాలంలో జరుగుతున్నది, జరగబోతున్నదనండి. ఇది కొన్ని విషయాలు చెప్పమన్నాడు, కొన్ని విషయాలు ముద్ర వేయమంటాడు. అన్నీ చెప్పమని చెప్పలేదు, ఇక్కడ అన్నీ దాచమని కూడా చెప్పలేదన్నమాట. ఆ రీతిగా ఈయన రాసిన గ్రంథం అన్నమాట అండి. ఇప్పుడు ఈ పరలోకానికి వెళ్ళిన తర్వాత ఈ యోహాను గారు చూస్తున్నాడు అన్నమాట అండి. అక్కడ అది చూస్తుంటే ఆయా జనములు అంటండి, ఆయా ప్రజలు అంటాడు, ఆయా జాతులు అంటాడు, ఆయా వంశాలు అంటున్నాడు, ఆయా భాషలు అంటున్నాడు. మీరు గమనించండి, మనదే తెలుగు మాట్లాడతాం. మనం ఏమంటారు మనల్ని? ఆంధ్రప్రదేశ్లో తెలుగు మాట్లాడతామండి. అమెరికా అంటే ఇంగ్లీష్ మాట్లాడతారండి. అదే ఢిల్లీ ఇలాంటి వాటిల్లో హిందీ మాట్లాడతారండి. ముంబై ఇదంతా హిందీ మాట్లాడతారు. ఇలాగా మరి కర్ణాటక వెళ్ళాము అంటే అక్కడ కన్నడ మాట్లాడతారండి. ఇలాగ ఒక్కొక్క రాష్ట్రం కావచ్చు, ఒక్కొక్క దేశం కావచ్చు, ఒక్కొక్క భాష ఉంటుంది. ఆ భాష మాట్లాడతారు. అందుకే ఇక్కడ ఏమని చెప్పాడు అంటే ఆయా భాషలు మాట్లాడేవారు అని రాశాడండి ఇక్కడ. అంటే ఫలానా భాష మాట్లాడేవారు అని ఇక్కడ రాయబడలేదు, కానీ ఆయా భాషలు మాట్లాడేవారు అన్నాడనమాట. అంటే అక్కడికి ఎవరు పోగు చేయబడ్డారు? ఆయా దేశాలు, ఆయా రాష్ట్రాలు, ఆయా జిల్లాలు. అలాగా ఆ జిల్లాలే కాదు, మనలాంటి చిన్న గ్రామాలు కూడా చెప్పుకోవచ్చు అన్నమాట అండి. పెద్ద పెద్ద దైవజనులు ఎక్కడి నుంచి వచ్చారో తెలుసా మీకు? చిన్ని చిన్ని గ్రామాల్లోంచి వచ్చిన వాళ్ళండి. బిల్మోరి ఎవరైనా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆయన ఉన్నారు కదా, ఆయన బిల్లీ గ్రహం గారు చిన్న గ్రామం అండి అయింది. అలాగే మరి పాలయాంగచో గారు ఆయనది ఒక చిన్న గ్రామము. ఇలాగా పెద్ద పెద్ద దైవజనులు అన్నమాట. దేశాలని కంపింప చేసేసారండి వీళ్ళందరూ కూడా. చాలామంది మరి బుక్స్ అయ్యి చదివితే తెలుస్తుంది అనమాట. నేను చాలా బుక్స్ చదువుతూ ఉండేదాన్ని, నాకు చాలా ఇష్టం అనమాట. వాళ్ళ జీవిత చరిత్రలు చదవడం అంటే నాకు ఒకప్పుడు చాలా ఇష్టం అండి. అప్పుడు నాకు నిజంగా ఈ ప్రాంతానికి వచ్చేటప్పటికి నాకు వాక్యం అనేటువంటిది దొరికేది కాదండి. నాకు వాక్యం అంటే చాలా ఇష్టం. ఆ కరువు నేను అనుభవించానండి. అక్కడ నీళ్లు చుక్క లేకపోవడం అంటే ఏంటి?
వాక్యం అనే ఆహారం లేకపోవడం అండి, వాక్యం అనే నీరు లేకపోవడం అన్నమాట. మనిషికి నీరు లేకపోతే ఏమైపోతాడు? చచ్చిపోతాడు. కానీ నన్ను చావనివ్వలేదు దేవుడు. తన వాక్కును పంపి నన్ను బలపరిచాడండి దేవుడు. ఏదో రూపంలో, ఏదో బుక్కు రూపంలోనో, వాక్య రూపంలోనో మరి నేను చదువుకుంటుంటే నాతోనే మాట్లాడేవాడు దేవుడు. అసలు మనం ఎక్కడ వింటాం వాక్యం? సహజంగా మందిరానికి వెళ్ళి మందిరంలో వినాలి, కానీ మందిరంలో నాకు ఆహారం దొరకలేదండి. అయితే మరి అలాగ నేను ఇంచుమించుగా 5 సంవత్సరాలు వాక్యం అనే ఆహారం లేకుండా చాలా బాధపడిందాన్ని. దాన్నే ఏమంటారంటే కరువు అంటారండి. ఆహారం లేకపోతే ఏమంటారు దాన్ని? కరువు అనుభవించాను నేను. భూ సంబంధించిన కరువు కాదు నాకు వచ్చింది, ఆత్మీయ సంబంధించిన కరువు అనుభవించానండి. ఈ ప్రాంతంలో ఆ కరువు ఉండేది అప్పట్లోనమాట. ఆ కరువుని నేను అనుభవించాను కనుక, ప్రభువా ఇక్కడ ప్రజలకు ఆహారం కావాలి తండ్రి, వాక్యం అనే ఆహారం కావాలి తండ్రి అని చెప్పి చాలా ప్రార్థనలు చేయడం జరిగిందన్నమాట అండి. ఉదయం 10 గంటలకి మోకరిస్తే మధ్యాహ్నము మా పిల్లలు వచ్చిన తర్వాత లేచేదాన్ని. తర్వాత మళ్ళీ భోజనం చేసి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ బైబిల్ వేసుకుని కూర్చునేదాన్ని. మళ్ళీ వాళ్ళు వచ్చేంత వరకు నేను బైబిల్ పట్టుకుని చదువుతూ ఉండేదాన్ని అండి. ఆ రీతిగా ప్రభువుతో ఎక్కువ కనెక్ట్ అయిపోయాను అన్నమాట అండి. ఆయనతో కనెక్ట్ అయిపోయిన మూలాగా దేవుడు నాతో మాట్లాడడం ప్రారంభించాడండి. దేవుడే నాకు ఆహారం పెట్టడం ప్రారంభించాడు. దేవుడు నన్ను బలపరచడం ప్రారంభించాడు. చూడండి, యోహాను గారు ఆ నీళ్లు లేనంత మాత్రాన్ని చనిపోలేదు, ఆహారం లేనంత మాత్రాన్ని చనిపోలేదు. కానీ ఎక్కడికి తీసుకెళ్ళిపోయాడు? ఆయన పరలోకానికి తీసుకెళ్ళిపోయాడు. నిజంగా నేను ఇక్కడికి వచ్చిన తర్వాతే కరువు అనుభవించాను, శ్రమలు అనుభవించాను, అన్నీ అనుభవించింది నేను ఇక్కడే అనుభవించాను. కానీ దేవునితో ఎక్కువ సన్నిహిత సంబంధము కలిగి ఉండడమునే అన్నీ కూడా ఎక్కువైపోయినాయి. దేవునితో ఎక్కువ కనెక్ట్ అయిపోయిన కారణాన్ని బట్టి మరి చూడండి, అయ్యగారు ఇలాగ అయిన తర్వాత కూడా మరి గత సంవత్సరం నుంచి అయితే బాగా ఇంకా ఒంటరిగా ఉండడం అలవాటు అయిపోయింది. ఇంకా దేవునికి సమీపం వెళ్ళిపోయాను అనమాట అండి. ఎందుకంటే దగ్గర ఎవరు లేరు కదా ఇంకా. అందుకని దేవునితో ఇంకా ఏమైపోయాను, నేను సన్నిహితం అయిపోయాను అనమాట. ఇంక మా మధ్యన ఎవరు లేరు. ఇంకా ప్రభువు నేను అనమాట. నేనేది అయినా ఆలోచించుకున్నాను అంటే ప్రభు గురించి ఆలోచిస్తానండి. దేవుని గురించి, దేవుని యొక్క పని నిమిత్తం, ఆత్మల రక్షణ కొరకు వీటి గురించే నాకు ఆలోచన వస్తుంది తప్ప ఏమి సంపాదించుకోవాలా, ఏం చేయాలా, ఈ వేరే ఏ విషయాలు కూడా నా తలంపులోకి రావండి. వాటి గురించి అసలు నేను ఆలోచించను. ఎందుకంటే నన్ను పోషించగలిగిన శక్తిమంతుడు నా దేవుడు, నన్ను ఏదైనా చేయగలిగిన శక్తిమంతుడు నా దేవుడు. అందుకని అసలు ఆ ఆలోచనగా నా తలంపుగా నాకు అసలు రాదనమాట. రేపేం తినాలి, రేపేం ఖర్చు పెట్టుకోవాలన్న ఆలోచన అసలు రాదనమాట. అయితే అలాగైతే మీకు అంత అలాగుందమ్మా అని మీరు అనుకోవచ్చు. నా చేతిలో రూపాయి ఉన్నా నేను అలాగుంటాను, నా చేతిలో 100 రూపాయలు ఉన్నా అలాగుంటాను, ఎంత ఉన్నా అలాగుంటాను, ఎంత లేకపోయినా అలాగే ఉంటాను అనమాట. ఎందుకని నా దగ్గర ఉండొచ్చు, లేకపోవచ్చు, కానీ నా తండ్రి పరలోక మహదైశ్వర్యం కలిగిన తండ్రి ఆయన ధనవంతుడైనప్పుడు మనల్ని దరిద్రులుగా ఎందుకు చేస్తాడు? ఆయన చేయడు. ఆయన అసలు మన ప్రభు ధనవంతుడైనప్పుడు మనం కూడా ఎలా ఉంటాము? ధనవంతులమే. రాజకుమారుడు రాజకుమార్తె అంటే వాళ్ళకి తింటాకి ఉంటాకి ఏమైనా లోటు ఉంటుందా అండి? వస్త్రాలకనే చెప్పండి. ఎంత మంచి వస్త్రాలు దేవుడు ఇస్తాడు మనకి, ఇస్తాడు ఆయన. అంత కొనుక్కునే స్థితి ఉన్నా లేకపోయినా దేవుడిని ఎవరైతే కలిగి ఉన్నారో వాళ్ళకి సమృద్ధి ఇస్తాడండి దేవుడు. ఒక ఆహారం కావచ్చు, ఒక వస్త్రం కావచ్చు, అది ఏదైనా కావచ్చు అన్నమాట. సర్వ సమృద్ధిని వారికి అనుగ్రహిస్తాడనమాట. అంతకంటే మిక్కిలి 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 హృదయంలో గొప్ప ఆనందం, సంతోషాన్ని ఇస్తాడండి. ఇంకెంతకంటే ఏం కావాలండి? మీరు గమనించారో లేదో, కోట్లు 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 మిలియన్స్ ఉన్న వ్యక్తులకి హృదయంలో శాంతి సమాధానం ఉంటుంది అనుకుంటున్నారా? నెమ్మది ఉంటుంది అనుకుంటున్నారా? అది ఉండదండి. విలువైన పరుపు కొనుక్కుంటేనే, మంచం కొనుక్కుంటేనే నిద్ర వస్తుంది అనుకుంటున్నారా? రాదండి. ఎవరు ఉండాలి? మన హృదయంలో ప్రభు ఉండాలి. ఆయన మనలో ఉంటే గొప్ప ఆనందం, సంతోషంతో మనల్ని ఆయన నింపుతాడండి. ఇప్పుడు చూడండి, అతనికి కరువు అనేటువంటిదే లేదు. పరలోకాన్ని తీసుకెళ్ళిపోయాడు. పరలోకులు ఇవన్నీ కూడా ఆయన చూపించేస్తున్నాడండి. ఈ ప్రకటన గ్రంథం ఎలా రాశాడంటే అలా రాశాడండి ఆయన. అప్పటికెవరూ కూడా పరలోకానికి వెళ్ళలేదండి. అసలు ప్రభు దగ్గరికి ఎవరు వెళ్ళలేదండి.
ఆయన్నే తీసుకెళ్ళాడు దేవుడు. లోకం అనుకుంది, సాతాను అనుకుంది, ఇంకా వీడు కనబడ్డ మనకి అనుకున్నది అనమాట అండి. అయ్యగారు పోయిన తర్వాత నా గురించి కూడా అలాగే అనుకున్నారట. ఇంకేముంటుంది ఆవిడ, ఇంకా ఏదో ఇద్దరు ఉన్నప్పుడు ఉన్నది కానీ ఇంక ఉంటుందేంటి ఆవిడ, ఇంకా అయిపోయింది ఇప్పుడు చరిత్ర అన్నారంటండి. ఎప్పుడు చరిత్ర అయిపోదండి, చరిత్ర ప్రారంభిస్తాడు దేవుడు. హల్లెలూయా. తిరగరాస్తాడు ఆయన చరిత్రను. ఏం చేస్తాడు? తిరగరాస్తాడు. ఎప్పుడు? ఆయన కొరకు మనం నిలబడినప్పుడు. ఎప్పుడు? చెప్పాను కదా, గత వారమా శుక్రవారమా చెప్పాను. అది రాజీ పడదండి. ఆదివారం అనుకుంటా, ఎవరో ఏగల్లో రాజీ పడదది. రాజీ పడే మనస్తత్వం కాదు దాన్ని. అందుకే మళ్ళీ రెండంతల శక్తిని పొందుకుంది, బలమును పొందుకుంది. మళ్ళీ ఏం చేసింది? అది గతం కంటే మరింత ఎత్తులకి ఎగిరేసింది. అది ఎగిరిందా లేదా? అది అంటే చరిత్రని సృష్టించేస్తారటండి వాళ్ళు. ఏం చేస్తారో చరిత్ర అయిపోయింది అంటారంట ప్రజలు. చరిత్ర అయిపోదండి. ఆ మాట వింటే నాకు భలే నవ్వు వస్తుంది అన్నమాట. చరిత్ర అయిపోలేదు, చరిత్ర మొదలవుతుంది. చూద్దిరిగానే ఒక రోజున అనిపిస్తుంది అన్నమాట నాకు. ఎందుకని? నేను కలిగి ఉన్న దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయన నేను సర్వశక్తి కలిగిన దేవుడు. అబ్రహాము, నాకు అసాధ్యమైనది ఏమైనా ఉందా అన్నాడు ఆయన. ఆ రోజున అబ్రహాముతో మాట్లాడిన దేవుడు అంతో మాట్లాడ్డా, ఆయన కోసం నిలబడితే, ఆయన కోసం అవమానాలు పొందితే, ఆయన కోసం నిందలు పడితే, ఎగతాళీలు అనుభవిస్తే దేవుడు నిలబడ్డా మన కోసం తప్పకుండా నిలబడతాడండి. ఇక అయిపోయింది వీళ్ళదే అని ఎప్పుడైతే అనుకున్నారో తిరిగి మన చరిత్ర ప్రారంభమవుతుంది. హల్లెలూయా. ప్రారంభమవుతుందండి, అయిపోదు ఎప్పుడు కూడా. అయితే ఇక్కడ ఒక చులకని ఏముందంటేనంట, స్త్రీ నిలబడకూడదు, స్త్రీ మాట్లాడకూడదు, స్త్రీ ఇలాగా స్త్రీ అలాగా అనేటువంటి ఒక చులకన భావం ఈ ప్రాంతంలో ఉందటండి. అందుకే స్త్రీనే నిలబెట్టి స్త్రీకే మందిరాన్ని ఇచ్చి చెప్పింతున్నాడా లేదా? ఇప్పుడు ఈ 10 మందే కాదండి, నెక్స్ట్ సంవత్సరం చూద్దాం ఎలా ఉంటుందో. ఆయన శక్తి ఏంటో, ఆయన బలం ఏంటో, ఆయన కార్యాలు ఏంటో అప్పుడు చూద్దిరిగాను మీరు. అప్పుడు చూద్దిరిగాను కదా. నాకు తెలుసు, ఆయన బలం తెలుసు, ఆయన శక్తి తెలుసు, ఆయన ఎలాంటి వాడో నాకు తెలుసు. అవన్నీ నాకు తెలుసు అండి. ఎందుకని? నేను ఆయన్ని ఎరుగుదును గనక. ఆయన్ని నేను ఎరుగుదును. నేను ఆయన్ని ఎరుగుదును, ఆయన నన్ను ఎరుగును. ఈమెను నేను ఎరుగుదును అని నిన్ను గురించి చెప్పాలి ఆయన. నేను ఆయన్ని ఎరుగుదును అని నేను చెప్పాను, నిన్ను నేను ఎరుగుదును అని ఆయన కూడా చెప్పాలి. ఆయన చెప్పాడు నాతోని, నేను ఎరుగుదును, నువ్వెవరివో నాకు తెలుసు, నేను ఎరుగుదును, చెప్పమ్మా ఏం చేయమంటావు అన్నాడు ఆయన. ఈ ఒక్క మాట చాలదా నాకు? చెప్పండి, ఒక్క మాట చాలదా? దేవునితో మనకు ఉండేటువంటి ఆ యొక్క సన్నిహిత సంబంధం అనేటువంటిది చాలా గొప్పదన్నమాట అండి. మనిషికి మనిషి లేకపోతే బెంబేలు ఎత్తిపోతారండి. ఫ్రెండ్స్ ఉండాలి, ఇరుగు పొరుగు ఉండాలి. ఉండకూడదని నేను చెప్పట్లేదు. అంత జనం ఉంటేనే వాళ్ళకి తృప్తిగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది అంటండి. ఒక సేవకురాలు అన్న మాట ఏంటంటేనంట, రోజు ఎక్కువ జనం తన దగ్గరికి రావాలంటండి. అప్పుడే దేవుడు తనను ఉపయోగించుకుంటున్నాడని నమ్మకం అంట. లేకపోతే దేవుడు ఉపయోగించుకోవట్లేదని భయం అంటండి. ఆవిడ కంగారు పడిపోద్దంట, బాబా దేవుడు నన్ను వాడుకోవట్లేదేంటి అని. అయితే నాకు ఎప్పుడు అలాగ అనిపించదు. ఎందుకంటే మనుషులు వచ్చినా నాకు నేను ఉపయోగపడతాను, మనుషులు రాలేదనుకోండి దేవుడు నేను కలిసి ఉంటాం. ఇంక ఏది అద్భుతంగా ఉంటుంది? ఏది అద్భుతంగా ఉంటుందండి? దేవుడితో మనం కలిసి ఉండడం అంటే అది ఏమైనా చిన్న సంగతి? అది చెప్పండి, అది ఏమైనా చిన్న సంగతి? అది ఒక మనిషి దగ్గరికి దేవుడు వస్తున్నాడు అంటే దేవునితో మనము కలిసి ఆ రీతిగా మనము ఉన్నాము అంటే చూడండి, నోవహు దగ్గరికి యేసు ప్రభు రాలేదా? అవ్వాదం దగ్గరికి రాలేదా? హానోకు దేవునితో నడవలేదా? నోవహు దేవునితో నడవలేదా? మరి వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారండి. దేవునితో నడుస్తూ పిల్లలు కన్నారని ఉందన్నమాట. అందులోని పిల్లలు పుట్టడం అనేటువంటిది అది దైవికంగా జరగాల్సిన క్రియది. అది తప్పేమీ కాదండి.
బిడ్డలు పుట్టడం అనేటువంటిది మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించమన్నాడు కదా దేవుడు. అది తప్పేమీ కాదు. అది కొంతమంది వివాహాలు చేసుకోకుండా సమర్పించుకుంటారు. అది వాళ్ళ యొక్క సమర్పణ నిబంధన. అది వాళ్ళని మనం తప్పు పట్టకూడదు. పెళ్ళైపోయినంత మాత్రాన ఏదో పాడైపోయారు, ఇక దేవుడు వాళ్ళతో ఉండడం, వాళ్ళతో మాట్లాడడం అనుకోవడానికి ఏమీ లేదండి. అదంతా దేవుడు మన జీవితంలో ఒక ప్రాసెస్ జరిగిస్తాడనమాట. ఒకదాని తర్వాత ఒకటి జరిగిస్తూ ఉంటాడు. అనేక పాఠాలు నేర్పిస్తాడండి దేవుడు. అనేక పాఠాలు నేర్పిస్తాడనమాట. నేర్చుకోవాలి. నేర్పించినప్పుడు ఏం చేయాలి? మనం వినేసి వదిలేయకూడదు. పాఠం అంటే ఏంటి? మాస్టర్ చెప్తున్నాడు రైటే, మరి ఆయన బోధకుడు కదా, ఆయన చెప్తాడు మనకి. చెప్పినప్పుడు ఏం చేయాలి? మనం వినాలి. వెంటనే కాదు, దాన్ని ఏం చేయాలి? మనం అనుసరించాలండి. ఏం చేయాలి? అనుసరించాలి. ఆ వాక్యం చెప్పినప్పుడు శ్రద్ధగా వినాలి, శ్రద్ధగా చదవాలి. బైబిల్ చదువుతుంటే మనతో మాట్లాడతాడండి. పరిశుద్ధాత్మదేవుడు మనకు బోధిస్తూ ఉంటాడండి. ఆ అనుభవం చిన్నప్పటి నుంచి ఉందండి నాకు. దేవుడు బోధించిందేనండి. ఈ రోజునైనా ఇదివరకైనా నేను బోధిస్తున్నాను అంటే పరిశుద్ధాత్మదేవుడు నాకు బోధించిందే నేను ఇతరులకు బోధిస్తూ ఉన్నాను అనమాట. నేను దేవుడి దగ్గరే నేర్చుకున్నానండి అన్నీ కూడా. మనుషుల దగ్గర కాదు నేను నేర్చుకుంటాను, దేవుని దగ్గర నేర్చుకున్నాను. దేవుని పాదాల దగ్గర కూర్చోవాలి. ఎక్కడ కూర్చోవాలి? పాదాల దగ్గర కూర్చోవాలండి. కూర్చుంటే చాలా విషయాలు నేర్పిస్తాడు పరిశుద్ధాత్మదేవుడు. చాలా విషయాలు బోధిస్తాడు మనకి. వాక్యం చదువుతుంటే అది ఎందుకు రాయబడిందో చెప్తాడు మనకు అక్కడ. ఇలాంటి అనుభవాలు ఎంత గొప్పగా ఉంటాయో తెలుసా అండి. ఏది ఫేమస్సో, ఒక తినే ఆహారం ఫేమస్ అనుకోండి, పోనీ ఏదో బిర్యానీ ఫేమస్ అంటారు చూసారు కొన్ని చోట్ల, దానికంటే ఇంకా అద్భుతంగా ఉంటుందండి. నేను చెప్తున్నాను కదా మీకు, నాకు ఫేమస్ అయిన వాటికంటే ఎక్కువ టేస్ట్గా ఉంటుందండి. ఇది చాలా టేస్ట్గా అనిపిస్తుంది నాకు వాక్యం. ఎందుకని దేవుడు చెప్పింది వింటున్నాను కనుక, అర్థమవుతుంది కనుక, గ్రహింపించాడు కనుక అది ఎలా ఉంది? నాకు చాలా రుచిగా ఉంటుందండి. ఎలా ఉంటుంది? తేనె కంటేను, జుంటె తేనె దారల కంటేను మధురమైంది నీ వాక్యం అంటాడు ఆయన. అందుకే దావీదు నేను రుచి చూశాను, మీరు కూడా రుచి చూడండి అంటాడు ఆయన. నేను టేస్ట్ చేశాను కనుక, టేస్ట్ చేయలేదండి, తింటున్నాను నేను. టేస్ట్ అంటే కొంచెం టేస్ట్ అండి, కొంచెం తింటాను టేస్ట్ అంటారు. టేస్ట్ చేయలేదు నేను, ప్రతిరోజు తింటాను. నేను ఏం చేస్తాను? ప్రతిరోజు తింటాను నేను. అదే వాక్యంలో నుంచి ఎన్నో రకాలు చెప్తూ ఉంటాడు దేవుడు నాకు. ఒక వాక్యంలోంచి చాలా చెప్తూ ఉంటాడండి. చూడండి, స్త్రీలమైన మనము ఒక కూరగాయని తీసుకుని రకరకాల ఐటమ్స్ చేస్తాం, ఒక చికెన్ని తీసుకుని రకరకాల ఐటమ్స్ చేస్తాం. మరి ఒక భూ సంబంధించిన వ్యక్తిమే ఇన్ని చేస్తుంటే ఇక ఈ గ్రంథం ఎంత టేస్ట్ ఉంటుందండి. ఇది ఇంకెన్ని రకాలుగా ఉంటుందండి. ఇది ఎన్ని రకాలుగా మనకి బోధిస్తాడు ఈయన. అదే వాక్యం మళ్ళీ ఇంకోసారి చెప్పినప్పుడు ఇంకో రకంగా ఉంటుంది. అదే వాక్యం ఇంకోసారి చెప్తే ఇంకో రకంగా ఉంటుంది. ఎలా మారుతుంది ఇది? వాక్యం అనేటువంటిది పాతగిలిపోదండి. ఇది చదివేస్తాను అని ఒక పక్కన పెట్టే గ్రంథం కాదు ఇది. చాలా బుక్స్ చదివిన తర్వాత ఒక పక్కన పెట్టేస్తారు. ఇంకా ఇదా చాలాసార్లు చదివేశాను, ఇంకా బోరు కొట్టేస్తుంది అంటారు. అలా బోరు కొట్టే గ్రంథం కాదు ఇది. ఏమో ఎవరి సంగతో నాకు తెలియదు, నాకు బోరు కొట్టలేదు, కొట్టదు కూడానే. ఇంకా టేస్ట్ పెరుగుతుంది నాకు. ఇంకానే ఏమవుతుంది? టేస్ట్ పెరుగుతుంది అన్నమాట. మనకు స్త్రీలకు బాగా తెలుసు, కొన్ని స్వీట్స్ హాట్ చేసుకుంటాం అనుకోండి ఇంట్లోని, అది ఎప్పుడు టేస్ట్గా ఉంటుందండి? తక్కువని చెప్పాలి మీరు. అది అయిపోయే కొద్ది ఏం పెరుగుతుంది? అది వండినప్పుడు కంటే అయిపోతుంది అనగా అప్పుడు టేస్ట్ పెరుగుతుంది. అది ఎందుకని? మళ్ళీ ఏమైనా కలిసింది అందులోని?
కలవలేదు, కానీ ఏమవుతుంది, అది మనకి టేస్ట్ పెరుగుతుంది. ఈ గ్రంథం కూడా నాకు చిన్న వయసులో ఎంత టేస్ట్ అనిపించిందో అలాగ ఎదిగే కొలది నా వయసును బట్టి పరిశుద్ధాత్మ దేవుడు నా గ్రహింపును బట్టి నాకు బోధించడం మొదలుపెట్టాడు ఆయన. ఇప్పుడు బోధించే విధానం వేరుగా ఉందన్నమాట అండి. ఇప్పుడు ఇంకా టేస్ట్ పెరుగుతుంది. ఇది ఈ సవిసారం లేని మన్నా ఇంకెంతకాలం తినాలి మేము అని చిరాకు పడ్డారండి, సణిగారండి. సణిగిన వాళ్ళందరూ చచ్చిపోయారండి. అందుకే వాక్యం కోసం ఎప్పుడు సనగకూడదండి. ఇదే వాక్యం వస్తుందండి మళ్ళీ మొన్నగా చెప్పారు అని ఎప్పుడు అనుకోకూడదు. ఎందుకని అదే వాక్యంలో నుంచి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నాడో, ఆయన ఏం చెప్పాలనుకుంటున్నాడో మనకు ఆయన అని మనం ఎలాగొచ్చాము, పని పట్టాలేక వచ్చామా? స్త్రీ పని చేయాలి కానీ 24 గంటలు చేసినా సరిపోదు, అవునా కాదండి? 24 గంటలు మనం పని చేసిన పని ఉంటుందా ఉండదా? అయిపోయింది, ఫినిష్ అయిపోయిందని అంటాకు ఉంటుందండి? ఆ రాత్రికి కంప్లీట్ అయింది అనుకుంటామండి, తెల్లారంతా మళ్ళీ మొదలెట్టాలి. తెల్లవారందే మళ్ళీ మొదలు పెట్టాలండి. అలాగే ఈ గ్రంథం కూడా పాత పడదండి. ఏమవుతుంది? ఇది పాత పడదండి, పాత పడదు. ఇందులోంచి ఒక నూతనమైనది దేవుడు మనకి ఇస్తూ ఉంటాడు. అయితే ఈరోజు నాకు పరిశుద్ధాత్మ దేవుడు చెప్పింది ఏంటి అంటే, వంశము గురించి చెప్పాడు ఆయన. ఏంటది? ఆయా వంశాలు అన్నాడు. ఏంటి వంశాలు అంటున్నాడు ఈయన అని నేను ఆలోచించినప్పుడు నాకు ఆయన జ్ఞాపకం చేసిన విషయాన్ని మీకు చెప్తానన్నమాట. చూడండి, దానియేలు గ్రంథంలో 1వ అధ్యాయంలో మీరు ఇంటి దగ్గర చదువుకోండి, నేను చెప్పేస్తాను. ఎందుకంటే చాలా టైం అయిపోతుంది, మనకు బల్లారాధన ఉంది, అప్పుడే 12 దగ్గరికి వచ్చేసింది. మీకంతా ఉపోద్ఘాతంలా వెళ్ళిపోయింది ఇప్పుడు వరకు. అయితే అక్కడ మనం చూసినప్పుడండి, ఆ రోజుల్లో రాజులు ఒక దేశం మీదకి ఒక దేశం దండెత్తికెళ్ళి యుద్ధాలు చేసేవారు అన్నమాట. వాళ్ళకి జయం వచ్చినప్పుడు ఆ దేశం నుంచి కొంతమందిని తెచ్చేసుకునేవారు. ఎలా తెచ్చుకునేవారంటే ఒక బానిసల్లా తెచ్చుకునేవారు. బానిసల్లా తెచ్చుకుని వాళ్ళు వాడుకునేవారు అనమాట అండి. అలాగే అప్పటి వరకు కూడా చాలామందిని తెచ్చారు, కానీ వీళ్ళు ఎలా చెప్తే అలా వినేసి, వీళ్ళు ఏం పని చెప్తే ఆ పని చేసేసి, వాళ్ళు ఏం పెడితే తినేసి అలా ఉండేవారటండి. అయితే వాళ్ళు ఏమనుకున్నారు అంటే, దేవుడి బిడ్డలు అంటారు, ఇక వీళ్ళకి మనకి తేడా ఏముంది, మనం ఏది పెడితే అది తినేస్తున్నారు కదా, వీళ్ళు మనం ఏ పని చెప్తే ఆ పని చేస్తున్నారు కదా, ఇక వీళ్ళకి మనకి తేడా ఏముంది అనే భావనలోకి వచ్చేసారు. అంటే దీని అర్థం ఏంటి? దేవుడి బిడ్డలకి వాళ్ళకి ఏమి లేదంట, వ్యత్యాసం లేదు. దేవుని బిడ్డలమైన మనకి అలాగే లోకస్తులకి ఏముండాలి? వ్యత్యాసం ఉండాలి. అది మన జీవన శైలిలో ప్రతి దినము కూడా ఏదో ఒకటి మనం ఎదుర్కొంటామండి. సమాజంలో, మన ఇంటిలో, మనం ఎక్కడికి వెళ్తామో అక్కడ మీరు గమనించుకోండి, మీకు గుర్తొచ్చేస్తూ ఉంటాయి అవన్నీ కూడా. మీరు ఇంట్లోని ఎదుర్కోవాలి అది. మీరు బయటికి ఏ ప్రదేశానికి వెళ్ళినా, అది ఒక బస్ స్టాండ్ కావచ్చు, అది ఒక హాస్పిటల్ కావచ్చు, లేకపోతే అది ఒక ఏంటది ఒక ఆఫీసే కావచ్చు, లేకపోతే అది ఇక ఏదైనా కావచ్చండి. ఇంక నేను అది ఇదని ఏం చెప్తాను, కానీ మీరు ఏ ప్రదేశానికి వెళ్తారో ఆ ప్రదేశంలో మీరు ఏదో ఒకటి అక్కడ ఎదుర్కొంటారా? అది ఎదుర్కొంటున్నారా లేదా? మీకు ఏమైనా గుర్తొచ్చినాయా? ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా? ఏ ఇబ్బంది నాకు లేదని అన్నట్టుందా? మీకు ఏమన్నా వస్తాయా రాదా? మరి ఎల్లగానే నన్ను ఎదిరించినట్టు అవ్వలేదు. అక్కడ ఒక ప్రాబ్లం అక్కడ క్రియేట్ అవ్వబోయింది, కానీ దేవుడు ఏం చేశాడు? దాన్ని వెంటనే దాన్ని తొలగించాడు. అక్కడ దేవుడు మనతో ఉంటే అక్కడ ప్రాబ్లం వస్తుంది, కానీ ఆ ప్రాబ్లం నుంచి దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని విడుదల చేస్తాడండి. ఒక్కొక్కసారి ఏం చేస్తాడో తెలుసా? అప్పగిస్తాడు. ఎందుకు అప్పగిస్తాడో తెలుసా మీకు? నా బిడ్డలంటే ఏంటో చూపిస్తాను అని అప్పగిస్తాడండి. ఎందుకు అప్పగిస్తాడో?
నా బిడ్డలంటే అందరిలాగే వీళ్ళు కూడా అని మీరు అనుకుంటున్నారా? అందరిలాంటి వాళ్ళు కాదేళ్ళో. మీరు ఇప్పటి వరకు వీళ్ళు మనలాంటి వాళ్ళే అనుకున్న వాళ్ళు మీరు చూశారు. అలాంటి వాళ్ళు కాదేళ్ళో. వీళ్ళు చాలా సెపరేటు. వీళ్ళంటే ఏంటో మీకు చూపిస్తాను చూడండి అని చెప్పేసి కొంతమందిని దేవుడు ఏం చేస్తాడు అంటే కొన్ని శ్రమలకు అప్పగిస్తాడండి. హల్లెలూయా. మనం దేవుడి బిడ్డలమేంటి, శ్రమలకు అప్పగించడం ఏంటండి? వచ్చిందా మీకు ఆ ఆలోచన? నేను దేవుడి బిడ్డను కాదా, నన్ను అప్పగించడం ఏంటండి? శ్రమలో గేములో వస్తే ఎవరికి రావాలి? భక్తి లేని వాళ్ళకి రావాలి. నేను చాలా భక్తి కలిగిన దాన్ని కదా, భక్తి కలిగిన వాడిని కదా, నేను చాలా మరి ఇలా ఉంటున్నాను, దేవుళ్ళు అలా ఉంటున్నాను, నాకు రావటం ఏంటి? దేవుడు ఎక్కడున్నాడో, దేవుడు నాకు ఎందుకు సహాయం చేయట్లేదు, అది ఇది అని చెప్పేసి రావచ్చు అనమాట అండి. అప్పటి వరకు వెళ్ళిన బ్యాచ్ అంతా ఒకటే టైప్ అనమాట అండి. అంటే ఆదివారం మందిరానికి వస్తారు, బయటికి వెళ్ళిన తర్వాత లోకస్తులు ఎలా ఉన్నారో అలాగే ఉంటారు వీళ్ళు. ఏమాత్రం తేడాలు ఉండవన్నమాట. అంటే దేవుడి బిడ్డలకి వీళ్ళకి, లోకస్తులకి వీళ్ళకి ఏ వ్యత్యాసాలు ఉండవు, తేడాలు ఏమి ఉండవు అన్నమాట. ఎక్కడ అసలు ప్రాబ్లం రాదాలకి ఇంకా. అంటే మీకు రావాలి ఆలోచన, సాతానికి ఏమన్నా ఏళ్ళ వల్ల ఏమన్నా ఇబ్బంది ఉందంటారా? ఏ ఇబ్బంది ఉండదండి వాళ్ళ వల్ల, ఏ ఇబ్బంది ఉండదు. అందుకని వాళ్ళని చూసిన వాళ్ళు అనుకుంటారు వీళ్ళని అయ్యో చక్కగానే మనం ఏం చెప్తే అది చేస్తారు, మనం ఏది చేయమంటే అది చేస్తారు, ఎలా ఉండమంటే అలా ఉంటారు. వాళ్ళు ఏంటండి అలా ఉంటారు? అబ్బే మేము ఎలా ఉండకూడదండి, అలా ఉండకూడదండి, అలా చేయకూడదండి, ఇలా చేయకూడదండి అంటారేంటి ప్రతిదానికి? మనకు ఒక మాట, మీరు ఎప్పుడైనా ఎక్కడైనా సరే నేను చేయనండి, ఆ పని నేను చేయనండి అని మీరు అని చూడండి. ఎక్కడైనా సరే వాళ్ళ ముందు మంచిగానే చెప్తారు, పర్వాలేదండి, ఏం కాదండి, ఇలా చెయ్యొచ్చండి, ఎలాగండి ఇలాగండి అని ఇలాగంటారు. అంటే మీరు లోపల మీకు అది చెయ్యాలని లేదు, ఎందుకంటే దేవునికి సంబంధించింది కాదు. పరిశుద్ధాత్మ దేవుడికి మనకి ఏది చెయ్యాలో ఏది చేయకూడదో మనకు జ్ఞానం ఇస్తాడు ఆయన. అందుకని ఆ పని నేను చేయను అని మనం ఎప్పుడైతే ఖచ్చితంగా మనము అన్నామో అప్పుడు అంటారు వాళ్ళు, అదేంటండి వాళ్ళ క్రైస్తువులే కదా, వాళ్ళ చర్చికి వెళ్తున్నారు కదా, మరి వాళ్ళు అవన్నీ చేస్తున్నారు కదా, మీరెందుకు చేయను అంటున్నారు అంటారు మిమ్మల్ని. అన్నారా లేదా ఎప్పుడన్నా ఎక్కడన్నాను? మరి మీరేమన్నారో నాకు తెలియదు, కానీ నాకు అంత ఒత్తిడి వస్తే సహజమైనంత వరకు నేను వాళ్ళ మీద ఏ కోపం పడేదాన్ని కాదండి. నా లెవెల్లో నేను చెప్పేదాన్ని అనమాట. లేదండి అది నేను చేయనండి, అది నేను తినండి, లేకపోతే అదండి ఇదండి, చాలా సాత్వికంగా చాలా మంచిగా మాట్లాడేదాన్ని. మాట్లాడితే అవతల వ్యక్తిలో ఉన్నది ఎవరో ఇంతకని అప్పుడు ఆడు పేటరేగిపోతాడు అనమాట. అదేంటండి వాళ్ళ క్రైస్తులే కదా, వాళ్ళ మందిరానికి వెళ్తారు కదా, మరి వాళ్ళందరూ ఇలా తింటున్నారు, ఇలా తాగుతున్నారు, అలా చేస్తున్నారు, ఇలా చేస్తున్నారు, ఎప్పుడు ఇలా మాట్లాడలేదు వాళ్ళు అని మిమ్మల్ని ఇబ్బంది పెడితే, నన్ను పెడితే నేను ఏమనేదాన్ని అంటే, వాళ్ళ సంగతి నాకు తెలియదండి, నేను చెయ్యను. వాళ్ళండి వాళ్ళు అలాంటి వాళ్ళండి, వాళ్ళు ఎలాంటి వాళ్ళండి, ఇలా కాదు మనం అనాల్సింది. ఏమనాలి? వాళ్ళ సంగతి నాకు తెలియదు, నేను అలా చెయ్యను, నేను అలాగా చెయ్యను, నాకు ఇష్టం లేదు. మరి వాళ్ళు క్రైస్తువులే కదా అంటారు, ఆ సంగతి నాకు తెలియదు, ఆ సంగతి నాకు తెలీదు అని సహజమైనంత వరకు ఎదుటి వాళ్ళ మీద మనం ఏం మోపకూడదు, నేరం మోపకుండా జాగ్రత్త పడాలన్నమాట అండి. మనం వాళ్ళ సంగతి నాకు తెలియదండి, నేనైతే తినండి, నేనైతే త్రాగనండి, నేనైతే ఆ పని చేయనండి అని మనం ఏం చేయాలి? సాత్వికంతో. నిన్ను హేతు అడిగిన వారితో నువ్వు ఎలా చెప్పాలన్నాడు ఆయన? ఎలా చెప్పాలంటే సమాధానం సాత్వికంతో సమాధానం చెప్పాలంటారు. మనం ఓపికతో సమాధానం చెప్పాలంట కొంతమంది. అంటే ఓపికతో సమాధానం చెప్పడం అంటే ఏంటి? మన సహనాన్ని పరీక్షించేస్తారండి కొంతమంది. చాలా ఓర్చుకుంటాం, ఎంత ఓర్చుకున్నామో మన సహనాన్ని ఇంకా పరీక్షించేస్తారు వాళ్ళు.
అప్పుడు చివరికి ఏమవ్వాలి మనం? మన కోపం రాదు, కోపం రప్పిస్తారన్నమాట. అన్నకి కోపం కలిగిన వ్యక్తి కాదండి ఆమె, కానీ వైరు ఏం చేసింది? దినదినము ఆమెను ఏం చేసిందంట? కోపం పుట్టించిందంట. కోపం పుట్టించింది అంటే పుట్టడం అంటే ఏంటి? లేదు అక్కడ, కానీ పుట్టింది. పుట్టడం అంటే ఏంటండి? అక్కడ లేదు అది. అంటే ఆమెలో కోపం లేదు, కానీ ఏం చేసింది? ఇప్పుడు కోపం లేని వ్యక్తికి కోపం పుట్టించింది అన్నమాట. ఎందుకని పుట్టించింది? ఆమెకి వైరు అంటే ఎవరు? సాతానికి సంబంధించిన వ్యక్తి. మనకు వైరులు ఎవరండి? దుష్టునికి సంబంధించిన వ్యక్తులే మనకు వైరులు అవుతారు. దేవుని బిడ్డలు మనకు వైరులు ఎవరండి? సాతానికి సంబంధించిన వాళ్ళు మనల్ని ఏం చేస్తారంటే మనకి వైరులు, వాళ్ళకి మనకి పడదన్నమాట అండి. ఏమవుదో? పడదండి. శోధించేసిందనమాట. ఆమెను ప్రతి దినము కూడా భయంకరంగా టార్చర్ పెట్టేసిందంటండి. ఆ టార్చర్ పెడితే చివరికి ఆమె ఎక్కడ పోయింది? దేవుని మందిరానికి పోయి దేవుడితో చెప్పుకున్నాడండి. చెప్పుకునేటప్పుడు దేవుడు ఏం చేశాడు? ఆమెకి ఏ లోపం ఉందో ఆ లోపనే సరి చేసేసాడు అన్నమాట. ఆమెలో ఉన్న లోపాన్ని బట్టే కదా మరి ఆమె రోజు టార్చర్ పెట్టింది. అందుకని ఆ లోపాన్ని ఏం చేశాడు ఆయన? సరి చేశాడు. ఏంటి ఆ లోపం? పిల్లలు లేదు, పిల్లోడిని ఇచ్చాడు. పిల్లోడిని ఎలాగిచ్చాడు? ఈవిడ ఎలా మొక్కుకుంది, ఆయన ఎలాగిచ్చాడు? సమూయేలుకున్నంత పేరు ప్రఖ్యాతులు మిగతా వెనకాల పుట్టిన పిల్లలకు వచ్చినాయా అండి? చెప్పండి. దేవుడు ఇచ్చిన దానికి ఒక స్పెషల్ ఉంటుందండి. ఒక ఇబ్బందిలో నుంచి మనకి ఏదైనా వచ్చింది అంటే, ఒక శ్రమలో నుంచి మనం ఏదైనా పొందుకున్నాము అంటే దానికి ఒక స్పెషాలిటీ ఉంటుంది అన్నమాట. దానికి ఒక స్పెషాలిటీ ఉంటుంది అన్నమాట అండి. అయితే ఇక్కడ రాజవంశంలో నుంచి వచ్చిన వాళ్ళని రాజవంశస్థులను అప్పచెప్పాడట దేవుడు ఈసారి. ఎందుకంటే వెళ్ళిన వాళ్ళల్లా పక్షానికి వెళ్ళిపోతున్నారంట. దేవుడు బిడ్డలే కానీ దేవుడి గురించి అసలు మాట రావట్లేదు. అక్కడ ఏమి రావట్లేదు. దేవుడు బిడ్డలు అన్న తర్వాత మనం ఎక్కడుంటే అక్కడ ఏముండాలి తెలుసా? మనం వెళ్ళిన ప్రతి స్థలంలో బలిపీఠం కట్టాలి మనం. అంటే బలిపీఠం అంటే ఏం చేయాలి? మనం ప్రార్థన చెయ్యాలి, పాటలు పాడాలి, ఆ సువాసన వెళ్ళాలి బయటికి, ఆ సువాసన బయటికి వెళ్ళాలి. నేనున్న ఇంట్లో నేను పాటలు పాడుకుంటూ తిరిగేదాన్ని అన్నమాట. ఇంట్లో పని చేసుకుంటూ పాటలు పాడుకుంటూ పని చేసుకుంటే ఈ ఇంట్లోకి ఎవరో క్రైస్తవులు వచ్చారు అని చెప్పేసి పాస్టర్ గారితో చెప్పాడట పోస్ట్ మ్యాన్. వెళ్ళి మా ఇంటికి వాళ్ళకి లెటర్స్ తీసుకొచ్చిన పోస్ట్ మ్యాన్, ఫలానా ఇంట్లో ఆవిడ పాటలు పాడుతున్నారండి, దేవుడి పాటలు, క్రైస్తవులు వచ్చినట్టున్నారు, ఒకసారి వెళ్ళండి అని అన్నాడటండి ఆయన. అంటే ఎలా తెలిసింది అతనికి? పాట వింటేనే కదా అతనికి క్రైస్తవులని అర్థమైంది, దేవుడి బిడ్డలని అర్థమైంది. నువ్వు ఉన్న స్థలంలో నువ్వేం చెయ్యాలి? బలిపీఠం కట్టాలి, ప్రార్థన చెయ్యాలి, పాటలు పాడుకోవాలి, వాక్యం చదువుకోవాలి, వాక్యం చెప్పాలి ఇతరులతో, దేవునితో. ఆ సమయము సందర్భం వచ్చేలాగా ఎదురు చూడాలి నువ్వు. సమయం సందర్భం వస్తే చెప్పడం కాదు, సమయం సందర్భం కోసం ఏం చేయాలి? మనం ఎదురు చూడాలి, రావాలని ప్రార్థన చేసుకోవాలి. తండ్రి ఈరోజు నీ మాట ఎవరికైనా చెప్పే కృపను నాకు దయచేయి తండ్రి. ఈరోజు ఏం చేస్తావో నాయన, నా సమయాన్ని నేను ఎలా గడపాలో తండ్రి, ఈరోజు ఒక్క మాట అయినా నీ గురించి ఎవరితో చెప్పే అవకాశాన్ని కల్పించు నాయన నాకని నువ్వు ప్రార్థన చేసుకుంటే నీకు ఆ అవకాశాన్ని దేవుడు కల్పిస్తాడు. అప్పుడు నువ్వు ఏం చేయాలి? దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఏం చేయాలి? సద్వినియోగం చేసుకోవాలి. నువ్వు ఎప్పుడైతే చెప్తున్నావో వినుట వల్ల విశ్వాసం కలుగుతుంది. అవతల వాళ్ళు ఎవరైతే విన్నారో వాళ్ళకి ఏమొస్తుంది? విశ్వాసం వస్తుంది. ఆ కార్యం చేసేది ఎవరు? ఎంతకనే దేవుడు. నువ్వు చెయ్యు, నేను చెయ్యను, ఎవరం చేస్తాము? మన పని మనం చేస్తే దేవుడు చేసే పని దేవుడు చేస్తాడండి. మన పని మనం చేస్తే దేవుడు చేసే పని దేవుడు చేస్తాడు. మనం చేసే పనులు మనం చెయ్యాలన్నమాట. ఒక్క విత్తనం వేయి చాలు, ఒక మొక్క వచ్చేస్తుంది అక్కడ.
బాబోయేళ్ళు వినరండి బాబు అసలు ఏదైనా చెప్తే వినరండి. రాతి నేలను కూడా నేను విత్తనాలు వేస్తాను తెలుసా మీకు? వాళ్ళ హృదయాలు రాయిల్లా ఉంటాయండి, అయినా విత్తనాలు వేస్తాను, అక్కడ ఫలం వస్తుంది. కొన్ని చోట్ల ఎలాంటి ఇబ్బందులు నాకు ఎదురవుతాయో తెలుసా మీకు? వాక్యం చెప్పుతుంటే, అంటే వాక్యం అంటే బైబిల్ తీసే చెప్పనవసరం లేదండి. దేవుని గురించి మాట్లాడేటప్పుడు దేవుని మాటలు మనలో నుంచి వచ్చేస్తుందండి, ఆ జీవజాలం వచ్చేస్తూ ఉంటుంది. అలాగే అవతల వాళ్ళలోకి ఎప్పుడైతే జీవపు మాటలు వెళ్తున్నాయో సాతాను మేల్కొని నామకార్థ క్రైస్తవులు అక్కడ అడ్డపడిపోతారండి. వాళ్ళలోకి ఆ మాటలు వెళ్ళనివ్వరాళ్ళు. మీరెవరో బయట వాళ్ళు అనుకుంటున్నారు, మీరు బయట వాళ్ళు కాదు, నామకార్థ క్రైస్తవులే దేవుని మాట చెప్పనివ్వరండి. తెలుసా మీకు ఆ సంగతే? నా అనుభవంలో చాలా నేను ఇలా చూశాను అన్నమాట. వాళ్ళు నిజంగా దేవుడి బిడ్డలైతే ఏం చేయాలి అక్కడ? ఇంకా ఎంకరేజ్ చేయాలి. అక్కడ ఎంకరేజ్ చేయరండి. ఏం చేస్తారు? అడ్డం వచ్చేస్తారన్నమాట. అవతల వాళ్ళకి ఆ మాట వెళ్ళకుండా ఏమైపోతారంటే అడ్డపడిపోతారన్నమాట అండి. దుష్టుడు చాలా బలంగా పనిచేస్తాడు వాళ్ళలోని. డైవర్ట్ చేసేస్తారన్నమాట అండి. మాటను ఏం చేస్తారు? డైవర్ట్ చేసేస్తారన్నమాట. అంటే అవతల వాళ్ళకి ఆ మాట వెళ్తే వాళ్ళు ఎక్కడ రక్షించబడతారో అని సాతానుడు ఎవరినో ఉపయోగించుకుంటాడని మీరు అనుకుంటున్నారేమో, కానీ అవిశ్వాసులనే ఉపయోగించుకుంటాడండి, అల్ప విశ్వాసులనే ఉపయోగించుకుంటాడండి. అర్థమైందా? ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నాను నేను. ఎప్పటికీ జరుగుతూ ఉంటాయి అలాంటివి కొన్ని. అయినప్పటికైనా దేవుని పేరట నేను ఉన్నాను కనుక నేను రాజీ పడను. నేను కూడా ఏం చేయను? నేను రాజీ పడను. అవతల వ్యక్తిలో దుష్టుడు ఎంత బలంగా పనిచేస్తున్నాడో అంతకంటే బలంగా నేను కూడా పనిచేస్తాను ఆయన కోసం. హల్లెలూయా. మనం ఎందుకు తగ్గించుకోవాలి? లోకంలో ఉన్నవాడి కంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు అన్నాడు కదా దేవుడు. అలాంటప్పుడు మనం ఎందుకు తగ్గాలి? వాళ్ళకి ఇష్టం ఉండదండి. ఎందుకండి వాళ్ళకి చెప్పడం అంటారు చాలామంది. వాళ్ళకి ఇష్టం ఉందో లేదో ముందు నువ్వు చెప్పాలి కదా. ముందు నీ హృదయంలోంచి జీవధార వస్తుందా లేదా? మన హృదయాలు కాపాడుకుంటే మన హృదయంలోంచి జీవధార వస్తుందండి. మన హృదయాన్ని కాపాడుకోకపోతే మన హృదయంలోంచి జీవధార రాదు. ఈ పాటికి మీకు అర్థమైపోవాలి ఏ దారి వస్తుందో. దారి వస్తుంది. ఎన్ని దారులు లేవండి? డ్రైన్లో నుంచి నీళ్ళు రావా? మరి అవి జీవజాలాలు అవుతాయా అండి? జీవజలం ఎందులో నుంచి వస్తుంది? ఆ వ్యక్తి రక్షించబడిన వ్యక్తి అయి ఉండాలి, మారు మనసు పొంది ఉండాలి, ఆ వ్యక్తి యొక్క స్వభావం మారాలి, బుద్ధులు మారాలి, ఆలోచనలు మారాలి, తలంపులు మారాలి. ఆ వ్యక్తి పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, నీతిగా ఉండాలి, యథార్థంగా ఉండాలి, తన హృదయం యేసుక్రీస్తుకి నిలయంగా ఉండాలి. అప్పుడే ఆ హృదయంలోంచి ఏమొస్తుంది? జీవధార వస్తుందండి. ఆ జీవధార బయటికి వెళ్తుంటే, అవతల వ్యక్తిలోకి వెళ్తుంటే అది తాగుతూ ఉంటారు, అలాంటే వింటూ ఉంటారన్నమాట. కొంతమంది యేసు ప్రభు దగ్గర నుంచి వెళ్ళిపోతుంటే మీరు కూడా వెళ్ళిపోతారా? వెళ్ళిపోతే వెళ్ళిపోండి అన్నాడు ఆయన కొంతమందిని. అప్పుడు ఆ పేతురు ఏమన్నాడండి? వెంటనేని నిత్య జీవపు మాటలు కలిగిన నిన్ను విడిచిపెట్టి మేము ఎక్కడికి వెళ్తాం ప్రభువా? ఏమి విన్నాడు పేతురు? నిత్య జీవము కలిగిన మాటలు చెప్తున్నావు నువ్వు భూ సంబంధివి కాదు, నువ్వు పరలోకాల నుంచి వచ్చిన దేవుని యొక్క కుమారుడు. నువ్వు నిత్య జీవము కలిగిన మాటలు చెప్తున్నా, నిన్ను విడిచిపెట్టి మేము ఎక్కడికి వెళ్తాం ప్రభు అని అడుగుతున్నాడండి. నువ్వు దేవుని కుమారుడు అని చెప్పాడండి ఆయన. నా తండ్రి నీకు బయలుపరిస్తే తప్ప ఈ సంగతి నీకు అర్థం కాదు పేతురు. నా తండ్రి నీకేం చేశాడు? బయలుపరిచాడు అని చెప్పాడు ఆయన. దేవుని కొరకు మనము ఉపయోగపడాలని అందరికీ ఆశ ఉంటుంది, కానండి చాలా పెద్ద పోరాటాలు ఉంటాయండి. ఒక్క రోజుతో అయిపోయి పోరాటం కాదు ఇది. నరుడి కాలము భూమి మీద యుద్ధ కాలము కాదా అన్నాడు. అంటే ఎప్పుడు వస్తుందండి యుద్ధం? అప్పుడప్పుడు వస్తుందా?
ప్రతిరోజు యుద్ధం ఉంటుంది మనకి. ఎవరితో ఉంటుంది? ముఖ్యంగా మన శరీరానికి, మన ఆత్మకే ఉంటుంది స్టార్టింగ్. ఎవరికి ఉంటుంది? శరీరానికి, ఆత్మకే ఉంటుందండి. ఆ నెక్స్ట్ మన ఇంట్లో వాళ్ళతో మనకు ఉంటుంది అనమాట. ఆ తర్వాత ఇరుగు పొరుగుతో ఉంటుంది, బయట వాళ్ళతో ఉంటుంది, బంధువులతో ఉంటుంది, రక్త సంబంధులతో ఉంటుంది, స్నేహితులతో ఉంటుంది. మనం అనుకుంటాం ఎందుకులే, అనవసరంగా వాళ్ళతో ఎందుకు గొడవ, మనం పెట్టుకోక్కర్లేదు అదే వచ్చేస్తుంది. మనం పెట్టుకోక్కర్లేదు అదే వస్తుంది. ఎందుకు? అక్కడ దేవుని యొక్క శక్తి బయలుపరచబడాలి. ఎప్పటి వరకు వచ్చిన వాళ్ళందరూ కూడా మీకు ఏం చెప్తే అది చేశారు, మీరు ఏం పెడితే అది తినేశారు. అందుకే దేవుడు పెట్టలని చెప్తారు, కానీ వీళ్ళకే మనకు పెద్ద తేడా ఏమి లేదని అనుకుంటారు. మీరు ఆ భావనలోకి వచ్చేసారు. మీరు మీకు చూపిస్తాను ఉండండి, నా బిడ్డలంటే ఎలా ఉంటారో మీకు చూపిస్తాను ఉండండి అని చెప్పేసి అప్పుడు దేవుడు ఏం చేశాడు అంటే షద్రకు, మేషకు, అబేద్నెగోలు, దానియేలుని వాళ్ళకి అప్పగించాడట. దేవుడు బిడ్డల్ని దేవుడు అప్పగిస్తే తప్ప ఎవ్వరూ కూడా వాళ్ళని ఏమీ చేయలేరండి. హల్లెలూయా. కొంతమంది హతసాక్షులు అయ్యారు అంటే హతసాక్షుల లిస్టులో వాళ్ళు ఉన్నారు కనుక వాళ్ళని చంపగలిగారు, లేకపోతే చంపలేరండి ఎవరునే. అర్థమైందా? ఇప్పుడు శిష్యులు హతసాక్షులు అయ్యారు అంటే వాళ్ళు అవ్వడం దైవ చిత్తం కనుక అయ్యారు వాళ్ళు. కానీ యోహాన్ని అవనిచ్చాడా దేవుడు? అవనివ్వలేదు. అంటే ఆయన కాపాడాలి అనుకున్నప్పుడు ఎలాగైనా కాపాడగలడు ఆయన. మనల్ని ఎంతమంది చంపాలనుకున్నా అసలు ఇక్కడికి వచ్చిన స్టార్టింగ్లోనే నాకు బాంబు వేశాడండి సైతాన్. ఎలాగో తెలుసా? ఇక్కడ చేతబడులు చేసేస్తారు, రక్తం కక్కేస్తాము, అలాగైపోతారు, ఇలాగైపోతారు. నాకేమో పళ్ళు అయ్యో సరిపోతే ఇల్లు కడుతున్నప్పుడు 2020లోనమాట, అక్టోబరు నెల నుంచి ప్రారంభించాము. అప్పుడు నాకు పళ్ళు బాధలు మొదలుపెట్టినాయి అనమాట. ఇక్కడ పనిచేయడానికి వచ్చిన మనిషి అంటది కదా, ఇక్కడ చేతబడులు అండి చాలా రకాలుగా చేస్తారండి, పళ్ళు సలుపులు కూడా వచ్చేస్తాయండి, నాకు అలాగే చేసేసారండి అంటుంది. అలా చేస్తారా అన్నాను. చేసేస్తారమ్మగారు, మీకు తెలీదా అన్నది. నాకు తెలియదు అన్నాను. నాకు అలాగే చేసేసారండి అన్నాను. ఓహో అనుకున్నాను. మరి అవునో కాదో నాకు తెలియదు, కానీ నేనైతే ఏం పట్టించుకోలేదు. కానీ అది వైద్యం వల్ల అయిపోయింది ఆ పని. అంటే ఏమనుకోవాలి ఇప్పుడు నేను? దుష్టుడు బెదిరించాడు అనుకోవాలా? ఏమనుకోవాలి ఇప్పుడు నేను? సరే ఆడి చేతపడి చేస్తే చేశాడు, నా దేవుడు దాన్ని కూడా ఏం చేయగలడు? విఫలము చేయగలడు. వాడు ఏదో చేసేసానని ఆనందపడిపోతాడు. యేసు ప్రభువుని పట్టుకుని సిలువేసేసి సమాధిలో బంధించేశాను అని చెప్పేసి సంకలు గుద్దేసుకున్నాడంట. ఇంకేం లెగుతాడు? మూడో రోజుని అది ఇది అని అన్నారు కదా ఈ శిష్యులు. వాళ్ళు వచ్చేసి ఎప్పుడోకప్పుడు యేసు ప్రభువుని తీసుకుని వెళ్ళిపోతారు, శవాన్ని తీసుకుని వెళ్ళిపోతారు. వాళ్ళు తిరిగి లేచాడని చెప్తారు. వాళ్ళు అలాంటి వాళ్ళేళ్ళు ఆయన చెప్పేసి అంట అసలు ఎంతమంది లేపినా లేవనంత రాయిని పెట్టారటండి ఆ సమాధి మీద. మూడో దినాన్ని తిరిగి లేస్తానన్నాడు ఆయన. లేస్తానన్నప్పుడు తండ్రి ఏం చేశాడట? తన దూతను పంపించాడట. ఆ దూత వచ్చి ఏం చేసింది? రాయిని పొర్లించింది అని ఉంది అక్కడ. అంత పెద్ద రాయిని పెట్టారు, ఎవరు లేపినా లేవదది. మళ్ళీ ఆ కాపుదల ఎందుకండి దాని చుట్టూని? సైనికులందరూ ఏం చేశారట? దాని చుట్టూ ఉన్నారటండి. చుట్టూ ఉండి కాపలా కాస్తున్నారట. వాళ్ళందరూ ఏమైపోయారని ఉంది అక్కడ. రాయిని పొర్లిస్తే వీళ్ళు సచ్చినోళ్ళ పడిపోయారటండి. కాపలా కాసి వాళ్ళు ఏంటి సచ్చినోళ్ళ పట్ట పెట్టండి, వెలుగు ఉండాలి కదా. దేవుడు మన పక్షంగా నిలబడేంతవరకే ఈ కుప్పుగంతులన్నీ తెలుసా మీకు? ఆ కుప్పుగంతులన్నీ ఎప్పటి వరకుని? దేవుడు వచ్చి మన పక్షాన్ని నిలబడేంతవరకే ఆ కుప్పుగంతులన్నీ. ఆయన ఎప్పుడైతే మన పక్షంగా నిలబడ్డాడో
ఇక ఏవి ఉండవే ఇంకా. అప్పుడు మళ్ళీ ఏమని చెప్పుకున్నానో తెలుసా అన్నా, ఒరే సిగ్గు చేయటరా బాబు, వాళ్ళ శిష్యులు ఎత్తుకుపోయారని చెప్పండి రాని డబ్బులు ఇచ్చారంట వాళ్ళు. అంత పెద్ద రాయిని ఎవరు పొర్లిస్తారు చెప్పండి అసలు. అలాంటి దేవుడండి మన దేవుడు. లోకములో ఉన్నవాడి కంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు అన్నాడు ఆయన. అంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నటప్పుడు ఎందుకు భయపడాలండి మనం చెప్పండి. రక్తం కక్కేస్తారన్నారు, అది అన్నారు, ఇది అన్నారు, ఏటేటో చాలా చెప్పారన్నమాట అండి. నాకు ఎప్పుడు అదే ఉంటుంది మనసులో. లోకంలో ఉన్నవాడి కంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు అన్నాడు దేవుడు. గొప్ప దేవుడిని మేము కలిగి ఉన్నాము, ఆయనే మా పక్షంగా కార్యం చేస్తాడు. అది ఎప్పుడు నా మనసులో అలా ఉంటుందండి. ప్రయోగాలు చేస్తారు, చేయరని నేను చెప్పట్లేదు. వాళ్ళు ఎన్ని ప్రయోగాలు చేసినా చేయనిస్తాడండి దేవుడు, ఏమీ ఆటంక పెట్టడం. మోషే గారు ఐగుప్తు దేశంలో దేవుని పేరట వెళ్ళినప్పుడు మోషే గారు ఏం చేశాడో అయ్యే పనులు చేశారా లేదా? మంత్రశక్తులతో చేశారా లేదా? చెప్పండి. చేశారు కదా. చివరికి ఎవరు గెలిచారు? మాంత్రికులు గెలిచారా? మోషే గెలిచాడా? మోషే ఎందుకు గెలిచాడు? మోషేలో ఉన్నది దైవశక్తి, మాంత్రికుల్లో ఉన్నది సాతాను శక్తి. సాతాను శక్తి ఎప్పటికైనా ఓడిపోవలసిందే. యేసు ప్రభువు గెలిచాడు, సాతాను ఓడిపోయింది. ఆయన తిరిగి లేవగానే పునరుత్థాన శక్తితో బలంతో లేచాడు ఆయన. సాతాను ఓడిపోయాడా లేదా? మరణపు ముళ్ళుని విరిచేశాడా లేదా? విరిచాడా లేదండి? ఇంకా లేవడం అనుకున్నాడు కదండి, మరి లేచాడా లేదా ఆయన? మరి లేచిన ఆయనే కదా మనం కలిగి ఉన్న దేవుడు. ఆయన ఎందుకు మనకు సహాయం చేయడు? మరి ఎందుకు భయం మనకే? అపవాది తన స్వాధీనం చేసుకోవడానికి చూసుకుంటుందండి. అందుకే మెల్లమెల్లగా మరి అలా చెయ్యాలి. ఇందాక ఆవిడ చెప్పారు కదా, మూడమంట, అదంట, ఇదంట, ఏటేటోనంటండి. ఆవిడ చెప్పడం, వాళ్ళ చుట్టాలు చెప్పడం కాదండి, కొంతమంది సేవకురాలు కూడా అలాంటి మాటలు మాట్లాడడం నాకు తెలుసండి. ఏం చెయ్యాలండి? ఏం చేస్తారు? ప్రార్థన చేసుకోవాలి, వాక్యం చదువుకోవాలి, మనం ఎలా కట్టుకోవాలనుకున్నామో అలా కట్టుకోవాలి, అంతే కదండి. వాళ్ళెవరు మనకి సలహా చెప్పడం ఏంటండి? నాకు అర్థమవుదు. దేవుడి బిడ్డలు మనం చెప్పాలా వాళ్ళకి సలహా? వాళ్ళు చెప్పిన సలహా మనం పాటించాలా? అక్కడే దేవుని శక్తి బయలుపరచబడుతుంది. మరి ఇప్పుడు ఆ రాజు భోజనం పెట్టమన్నాడు, వచ్చిన వాళ్ళు ఎలాంటి వాళ్ళు వచ్చారు? ఇప్పుడు రాజవంశంలో లోపం లేని వాళ్ళు వచ్చారు. వాళ్ళు మీరు గమనించండి, రాజవంశంలో లోపం లేని వాళ్ళని వదిలాడు దేవుడు, వదిలాడు. ఇప్పుడు ఎందుకు వదిలాడు? దేవుని శక్తి అంటే ఏంటో అక్కడ ఏమవ్వాలి? ఇప్పుడు వెళ్ళడవ్వాలి. అక్కడ గతంలో చాలామంది వచ్చారు, వాళ్ళ వల్ల దేవుని శక్తి అక్కడ రుజువు అవ్వలేదు. దేవుని శక్తి అక్కడ తెలియలేదు ఎవరికైనా. ఎందుకు తెలియలేదు? వాళ్ళతో ఏకీభవించారు కనుక. ఇప్పుడు వీళ్ళు ఏకీభవించినట్టుగా ఉన్నారు కానీ ఏకీభవించారా? ఏకీభవించారేమో అనుకుంటున్నాడు రాజుగారు. ఆలబెట్టే భోజనము, ఆ రాజు తినే భోజనము, ఆయన తాగే ద్రాక్షారసము ఇమ్మని చెప్పాడు కదా ఆయన. ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాలా? 3 సంవత్సరాలు ఇమ్మంటే ఇక్కడ వెంటనే దానియేలుకి వెలిగింది. దేవుని బిడ్డలమైన మనకి వెలగాలండి. ఏదైనా ఒక ఇష్యూ వచ్చింది అంటే మనకి వెలగాలి అక్కడ. అందులో సాతాను ఏమన్నా కార్యం చేస్తుంది అక్కడ, అది మనం చెయ్యొచ్చా చేయకూడదా అన్నది మనకు వెలగాలి అక్కడ.
ఇప్పుడు ఎవరికి వెలిగింది అక్కడ? దానియేలుకి వెలిగింది అక్కడ. నాకు చిన్న వయసు నుంచి నాకు ఎవరో చెప్పలేదు, కానీ పరిశుద్ధాత్మను మనం కలిగి ఉంటే మనం చేసే కార్యాలేంటో చేయకూడని కార్యాలేంటో మనము గ్రహింపిచ్చేస్తాడో అందులో చేతులు పెట్టమండి. మనం రాజీ పడే మనస్తత్వం ఉండదండి. రాజీ పడే మనస్తత్వం ఉండదు. అంటే ఒక రకంగా మనకి భయాన్ని కలిగిస్తాడండి సాతానుడు. అది అంతకంటే ఏముండదు. అయ్యో ఇలాగని చెప్పినా సరే చేశారు, అందుకే మీకు ఇలా జరిగిపోయింది, అందుకే మీకు అలా జరిగిపోయింది. ఏవండి ఆ రకంగా చేసిన వాళ్ళకి ఎక్కడైనా ఏమన్నా జరగకుండా ఉన్నాయా చెప్పండి? జరుగుతాయండి. అలాగే జరిగిందని ఎందుకు అనుకోవాలి మనం? దేవునికి విరోధమైంది ఏది కూడా మనం ఏం చేయకూడదు, చెయ్యకూడదండి. మన మీద ఎంత ఒత్తిడైనా రావచ్చు, ఎంత ప్రెషర్ అయినా పెడతారు మన మీద. అలాంటివి చాలా నా మీదకి వచ్చినాయండి. ఇంట్లో వాళ్ళు పెట్టారు ప్రెషరు, బంధువులు పెట్టారు ప్రెషరు, రక్త సంబంధం ద్వారా వచ్చింది ప్రెషరు. ఎన్ని రకాలుగా వచ్చినా సరే సాత్వికంగా జవాబు చెప్పాను వాళ్ళు వినిపించుకోకపోతే నేను చేయనా పని అని అప్పుడు చెప్పాను ఖచ్చితంగా. మీకు ఇష్టమున్నా లేకపోయినా నేను వాళ్ళని సంతోషపెట్టడానికి కాదు దేవుడు నన్ను పుట్టించుకున్నది. దేవుణ్ణి సంతోషపెట్టేవాళ్ళు లోకాన్ని సంతోషపెట్టరు. దేవుణ్ణి సంతోషపెట్టాలని మనం అనుకుంటే లోకాన్ని మనము సంతోషపెట్టము. లోకంలో ఉన్నదంతా ఏముంది? శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మము. అవి తండ్రి వలన పుట్టినయా? కాదని చెప్పాడు ఆయన. వాటి వలన ఒత్తిడి వస్తుంది మనకి. వాళ్ళందరూ తింటున్నారు, నువ్వెందుకు తినవు? వాళ్ళందరూ చేస్తున్నారు, నువ్వెందుకు చెయ్యు? ఇలా చెయ్యాలటండి. మరి ఎవరు చెప్పారటండి మనకి? ఎవరు చెప్పారు? మనకు తెలీదా? నేను ఎప్పుడు అంటాను, నేను అడుగు పెట్టే స్థలంలోకి నా దేవుడు రావాలి. దేవుడి కంటే గొప్పవాళ్ళు ఎవరన్నా ఉన్నారా చెప్పండి? ఆయన అడుగు పెట్టాలండి అక్కడ మనతో పాటు. మనమున్న స్థలంలో ఆయన ఉండాలి. మనం ఎక్కడికి వెళ్తే అక్కడ మనకు కూడా రావాలి ఆయన. అపవిత్రమైన స్థలాల్లోకి వెళ్తే ఆయన వస్తాడా మన కూడానే? దేవునికి ఇష్టం లేని ప్రదేశాలకు వెళ్తే వస్తాడా మన కూడా ఆయన? మనము దేవుడి బిడ్డలమైనప్పుడు అలాంటి ప్రదేశాలకు మనం ఎందుకు వెళ్తాం? దేవునికి ఇష్టం లేని ప్రదేశాలకు ఎందుకు వెళ్తాం? దేవునికి ఇష్టం లేని జనాంగముతో ఎందుకు సహవాసాలు పెట్టుకుంటాం? వెలుగుకి చీకటికి పొత్తు ఎక్కడదన్నాడు ఆయన. అవునా కాదా? ఒకళ్ళు చెప్తూ ఈ మాట నాకు చాలా బాగా నచ్చిందండి. చీకటి వచ్చి అంటదంట వెలుగుతోని, మన ఇద్దరం ఆఫ్గా ఉందామే అంటదంట. చీకటి వెలుగు అసలు ఎక్కడన్నా కలుస్తాయండి? అవి ఎలా పొసుకుతుందండి వాళ్ళిద్దరికేనే? చీకటికి వెలుగుకి ఎలా పొసుకుద్ది? లైట్ లేనంతసేపే చీకటి వెళ్తుంది. అక్కడ లైట్ వచ్చిందంటే చీకటి ఎటు పారిపోయిందో మనకు తెలియదు. అది అసలని ఎటు పారిపోయిందో మనకు తెలియదు. వెలుగు బిడ్డలు వచ్చారు ఇప్పుడు అక్కడికి. వెలుగు బిడ్డలు వస్తే సాతాను ప్లాన్ ఎలా మార్చాడో చూసావు అక్కడ? రాజవంశములో లోపము లేని వ్యక్తుల్ని ఏరండి అందులో నుంచి అన్నాడు రాజు. ఇప్పుడు రాజులో పనిచేస్తున్నది ఏమాత్మ? ఏ ఆత్మ? గ్రహింపు రావాలి మనకి. నేను తినే భోజనం పెట్టండి, నేను తాగే ద్రాక్షారసాన్ని ఇవ్వండి అన్నాడు. వెంటనే దానియేలుకి వెలిగింది. వెలిగి వీళ్ళతో చెప్పాడు. ఎవరితోని? నపుంసకుడితో చెప్పాడు. అయ్యా మేము అలాంటివి ఏమీ వద్దుగానండి, మాకు కాస్త పప్పు కూరగాయలు పెట్టండి బాబు చాలు, తాగడానికి మంచినీళ్ళు ఇవ్వండి చాలు అన్నాడు. ఇంకేమన్నా చెప్పాడు అక్కడ? అదేంటయ్యా నువ్వేమన్నా పిచ్చోడువా? రాజభోజనం వద్దన్నా వాడిని ఇప్పుడు నిన్నే చూశాను అన్నాడు ఆయన. అవునా కాదా?
దేవునికి ఇష్టం లేని భోజనం అది ఎంత వాల్యూ అయిందైనా అయి ఉండొచ్చు. తెలుసా నీకు? దేవునికి సంబంధం లేని భోజనం అది ఎంత కాస్ట్లీదైనా కూడా ఏం చేయాలి? మనం చేస్తాం. మనం దాన్ని ఒప్పుకోమండి, తినడానికి ఇష్టపడము. అది పప్పు అన్నమన్నా పర్వాలేదు. అందుకే అంటాడు అన్నమాట, లేమి కలిగిన వారి ఇంట్లోనంట ఆకుకూరలతో వాళ్ళ ప్రేమగా పెడితే అది ఎంతో సంతోషంగా తింటాను నేను అంటాడు అనమాట. కొంతమంది పెడతారంటండి, పెట్టి ఏం చేస్తారంటే లెక్కలు చూసుకుంటారంట. ఏం చేస్తారంట? లెక్కలు చూసుకుంటారంటండి. కొన్ని సంవత్సరాల క్రితం ఒక ఆవిడ, అయ్యి బాబా అమ్మగారు మీరు ఇంటి దగ్గర వంట చేసుకుని ఇవన్నీ చేసుకుని ఎలా పోతున్నారమ్మా, నేను ఒక్కదాన్ని నాకే అవుతులేదు పని అంతానే, మీరు ఇన్ని పనులు చేస్తున్నారు, మీకు ఎలాగవుతుంది అమ్మగారు ఇవన్నీ అని ఈసారి ఆదివారం నాడు మీరు అన్నం ఒకటి వండుకోండి అమ్మగారు, నేను కూర తెచ్చేస్తాను అమ్మ. ఇప్పుడు కాదులేండి, చాలా సంవత్సరాలు అయింది. సంస్కారానికి వచ్చింది, చూసింది, ఇవన్నీ చూసింది. అయ్యి బాబో మీరు ఎప్పుడు వండుకుంటారు, ఎప్పుడు చేస్తారమ్మా ఈ పనులన్నీ, చాలా యాదనైపోతుంది మీకు అనేసి అని తెచ్చిందండి. ఒక వారం తెచ్చింది, రెండో వారం తెచ్చిందండి. తెచ్చిన తర్వాత ఏం చెప్తుందంటే ఆవిడ, మరి మా ఊళ్ళండి ఈ కూరకి ఎంత అవుతుంది అని మా ఊళ్ళు లెక్కలు కట్టారండి అన్నది ఆవిడ. నేనేమన్నా తెమ్మన్నాను ఆవిడ్ని? నేను ఇంత కష్టపడుతున్నానమ్మా, నాకేమన్నా తెచ్చిపెట్టని చెప్పానా నేను? ఇలా ఉంటాయండి కొన్ని లెక్కలు. నూనెకి ఎంత అవుతుంది, కారానికి ఎంత అవుతుంది, చేపలకి ఎంత అవుతుంది, ఏంటది చింతపండు పులుసుకి ఎంత అవుతుంది, తక్కువ రేట్లు ఉన్నాయి ఇప్పుడు ఏమన్నానే అని లెక్కలు కట్టారండి. నేను కాదండి, మా ఊళ్ళు కట్టారండి. వాళ్ళు కడతారండి, మరి లోకస్తులు ఏం చేస్తారు? కడతారండి. మరి అందులోకి ఆవిడ వడ్డీ వ్యాపారం చేసి, ఆవిడ వడ్డీ వ్యాపారం చేసిన వాళ్ళు ఇంకా లెక్కలు బాగా కడతారు. నాకు వద్దమ్మా, నాకేం తేవద్దు అని చెప్తే, అవి లేదండి బాబు, చాలా కష్టపడుతున్నారండి బాబు, మీరు ఇవన్నీ ఎలా చేస్తున్నారండి బాబు, ఇవన్నీ మళ్ళీ సంస్కారానికి ఇవన్నీ సిద్ధపడుతున్నారు, ఇవన్నీ చేస్తున్నారు అని చెప్పేసి అన్న మనిషి రెండో వారానికే మళ్ళీ ఈ వార్త చెప్పిందనమాట. వద్దమ్మ తేకండి మీరు, మాకు ఉంటే తింటాం, లేకపోతే ఏదో ఒకటి తింటాం మేము, మాకు ఆ రోజున అదే తినేయాలని మాకేమీ లేదులేండి అని చెప్పేసి అన్నాను అన్నమాట. చూసారా, వాడు ఏం చేస్తాడట? అంతరంగంలో లెక్కలు కడతాడు. అందుకే అలాంటి వాళ్ళ ఎంట నువ్వేం చేయకూడదు, భోజనం చేయకూడదు. తిను తిను అని అంటాడు, కానీ అంతరంగంలో ఏం చేస్తాడు? లెక్కలు కడతాడు. అందుకని నువ్వు అలాంటి ఇంట్లో నువ్వు భోజనము చెయ్యొద్దు. నెమ్మది కలిగి, వినయము కలిగిన వారు, సాత్వికం కలిగిన వారు, దీన మనసు కలిగిన వారు, వాళ్ళ ఆకుకూరలతో నీకు భోజనం పెట్టినా తిను, వాళ్ళ ప్రేమతో పెడతాను నీకు అన్నాడు. ఉన్నదా లేదా వాక్యంలో? వాళ్ళు ఏం చేస్తారట? ప్రేమతో పెడతారటండి. నేను సేవకులకి పెట్టిన దాన్నే కనుక ప్రేమతోనే పెట్టేదాన్ని. నాకు ఇష్టం సేవకులకి భోజనం పెట్టడం అంటే నాకు ఇష్టం. వాళ్ళు ఇంకా 4 ముద్దలు తినాలి తినాలి అని చెప్పేసి వారి కోసం ఎంతో ప్రయాసతో వంటలు చేసేదాన్ని నేను. అలా పెట్టాను, భోజనాలు పెట్టాను నేను. మన హృదయాన్ని చూస్తాడండి దేవుడు. మనం ఏ మనసుతో పెడుతున్నామో మన హృదయాన్ని చూస్తాడు. మనం లెక్కలు కట్టింది చూస్తాడు, ప్రేమతో పెట్టింది చూస్తాడు ఆయన. ప్రతిఫలం కూడా వస్తుంది. ప్రేమతో పెట్టినా వస్తుంది, లెక్కలు కట్టినా వస్తుంది. రెండిట్లకి వస్తుంది ప్రతిఫలం. రెండిట్లకి ప్రతిఫలం వస్తుంది. మరి నాకు వచ్చింది ప్రతిఫలం. నేను లెక్కలు కట్టలేదు. నాకు నిజానికి వంటే రాదు నాకు అసలు అని. ఒక ఆఫ్రికా నుంచి వచ్చిన ఆయనకి, ఆయన ఒక్కయనే కాదు కొంతమంది కలిసి వచ్చారు, వాళ్ళకి భోజనం పెడితే అతనికి ఆయన ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడు. నాకేమో తెలియదు, అది పెద్దగా నాకు తెలియదు అలాంటివి.
అప్పుడు ఆయన అన్న మాట ఏంటంటే, ఈ సిస్టర్ వంటలు బాగా చేస్తారా అని అడుగుతున్నాడు ఆయన. ఎందుకని అంటే 5 స్టార్ హోటల్లో కానీ ఫ్లైట్లో కూడా భోజనాలు పెడతారంట కదా, అక్కడ కూడా తినలేదు ఇలాంటివి, అంత టేస్ట్గా ఉంది ఈ బిర్యానీ ఇదిని అన్నాడట ఆయన. నిజానికి నాకు వంటలు వచ్చా? అప్పటికి నాకు వంటలు రావు సరిగ్గా. కానీ ఏం తెలుసు నాకు, వారికి తృప్తిగా వారి భోజనం చెయ్యాలి. ఏం చెయ్యాలి? ఇంకోటి ఉంటుంది కొంతమందికి ఏంటంటే, ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళకైతే ఒకలాగా పెడతారు, మన దగ్గర వాళ్ళకైతే ఒకలా పెడతారు. ఆ మనసుతో కూడా నేను ఎప్పుడూ ఎవరికే పెట్టలేదు. వాళ్ళు ఎక్కడున్న వాళ్ళైనా ఒకలాగే పెట్టాను నేను, ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళకైనా ఒకలాగే పెట్టాను, ఎవరికైనా ఒకలాగే పెట్టాను నేను. అది నా మనసు. అది ముఖ్యంగా దేవుని యొక్క సేవకులు, దేవుని యొక్క బిడ్డలు అనే ఆ ప్రేమ అనేటువంటి ఆ మనసుతోనే పెట్టానన్నమాట. దేవుడు అవన్నీ చూశాడేమో మరి నన్ను, నాకు తెలియదు. ఏ రోజుని నేను లెక్కలు కట్టుకోలేదు, ఏ రోజుని కూడా నేను లెక్కలు కట్టుకోలేదండి. అప్పుడు వారు నన్ను అడిగినప్పుడు నిజం చెప్పమంటారా అన్నాను నేను. చెప్పండి సిస్టర్ అన్నారు. నిజంగా నాకు వంటలు రావు, నిజంగా నాకు వంటలు రావు, ప్రార్థన చేసుకున్నాను అంతే. దైవజనులు తినాలి కదా ప్రభువా అని నేను ప్రార్థన చేశాను, అంతకంటే నేనేం చేయలేదు అన్నాను నేను. ఇలాగ అంటున్నారు అంటే, అవునా, నేను 5 స్టార్ హోటల్లో తిన్నాను ఇలా లేదు, ఫ్లైట్లో తిన్నాను ఇలా లేదు, అక్కడ తిన్నాను ఇలా లేదు, ఇక్కడ తిన్నాను ఇలా లేదు అన్నారు ఆయన. అంటే ఈ కార్యం ఎవరు చేశారు? వారి తృప్తిగా తినాలి అని నేను చేసుకున్న ప్రార్థన నా దేవుడు ఆలకించి అది ఎలా మార్చాడు ఆయన. అందుకే ఏదైనా కూడా మనం ఎలా పెట్టాలండి? ప్రేమతో పెట్టాలన్నమాట. ప్రేమతో పెట్టిన దానికి రావాల్సింది వస్తుంది. ఏదో పెట్టాలి కదా అని పెట్టిన దానికి రావాల్సింది వస్తుంది. ప్రతిదానికి వస్తుందండి, ప్రతిదానికి వస్తుంది. లెక్కలు చూసుకున్న దానికి వస్తుంది. అవన్నీ మరి చూశాడేమో దేవుడు నన్ను, నాకు తెలియదు అన్నమాట. అవన్నీ మరి ఈ మాట ఇప్పుడు ఎందుకు వచ్చిందో నాకు తెలియదు. ప్రతి దానికి కూడా మరి ఉంటుందండి. అవి పెట్టండి బాబు చాలు అన్నాడు ఆయన. ఏమన్నా పిచ్చోడా ఏంటి, రాజభోజనం తిన్నంటాడేంటి, వద్దంటాడేంటి? ఎవరైనా రాజుగారి భోజనం దొరికితే బాగుండు అని ఆశపడతారు అందులోనే. అది ఎవరికి దొరకదు. అది ఈ దొరికిందని వద్దంటాడేంటి, ఈడెవడ పిచ్చోడా మెంటలోడా అని అనుకుంటున్నాడు అతను. అనుకుంటుంటే ఆయన ఏమన్నాడు, మీ ముఖాలు ఏమన్నా వికారంగా కనిపించినాయి అంటే రాజు నా పీక తీసి వాడగుమ్మానికి కట్టేస్తాడు. మరి నేనేమన్నా చచ్చిపోవాలని కోరుకుంటున్నావా అన్నాడు ఆయన. నేనేమన్నా చచ్చిపోవాలని కోరుకుంటున్నావా అన్నాడు. అయితే సరేనండి, కొంచెం ఒక మాట చెప్తాను వినండి అని చెప్పేసి 3 సంవత్సరాలు కదా వీడ పోషింపబడాలి ఇలాగా, ఒక్క 10 రోజులు మాకు ఇలా పెట్టి చూడండి, ఆ తర్వాత వాళ్ళ ముఖాలు మా ముఖాలు చూడండి, మీకేమైనా తేడా అనిపిస్తే అప్పుడు ఆ భోజనం మాకు పెట్టేయండి అన్నాడు ఆయన. అని అతను శద్రకు మేషకు అబేద్నెగోలు ప్రార్థన చేస్తున్నారండి. సామెతల్లో రాస్తూ అంటాడు కదా, సత్పురుషుడి కంట దయ, సత్పురుషుడి మీదట దయ చూపిస్తారటండి. అంటే మంచి పురుషుడికి కటాక్షము దొరుకుతుందటండి. ఏం దొరుకుతుంది? ఆ మాట అక్కడ రాయబడిందండి. దానియేలుకి మీద దేవుడు కటాక్షము చూపెను అని ఉంటుంది. ఏం చూపించాడంట? ఆ మాట చూడు, అందులోని 1వ అధ్యాయంలోనే ఆ కింద ఉంటుంది చూడు ఆ మాట. దేవుడు ప్రవక్తల అధిపతి దృష్టికి దానియేలునకు కృపా కటాక్షములను అనుగ్రహించెను కనుక. చాలు చాలు, కృప కటాక్షము. చూడండి, ఇప్పుడు దానియేలు మీదకి దేవుని కృప వచ్చిందంట, కటాక్షము వచ్చిందంట అండి, దేవునికి కనికరం వచ్చిందంట అండి.
అంటే ఇలాంటి అవకాశం వచ్చినప్పుడు ఎవడైనా వదిలేసుకుంటాడా? కానీ నా బిడ్డ పరాయి దేశానికి వచ్చినా కూడా, వాళ్ళని ఇబ్బంది పెట్టినా కూడా తనకు తాను అపవిత్రపరచబడకూడదు అని చెప్పేసి ఆ ఆహారాన్ని వద్దనుకున్నాడు అని దేవుడికి ఏమొచ్చేసిందంట? మన మీద కనికరం వచ్చేస్తుందండి. ఏమొస్తుంది దేవుడికి? కనికరం వస్తుందండి. ఆయన కటాక్షం వస్తుందండి. ఎప్పుడు వస్తుందంట మన మీదకి? మంచి మనసు మనం కలిగి ఉంటే, మంచి హృదయం మనం కలిగి ఉంటే, మంచి స్వభావం మనం కలిగి ఉంటే, మంచి ప్రవర్తన మనం కలిగి ఉంటే, మంచి నడవడిక మనము కలిగి ఉంటే, ప్రతిదీ మంచి 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 అనేటువంటిది మనము కలిగి ఉంటే దేవుని యొక్క కరుణ, కటాక్షాలు, ప్రేమ, కనికరం అన్నీ మన మీదకి వస్తాయటండి. హల్లెలూయా. ఏ టైంకి ఏది మనకు అవసరం అదంతా దేవుని దగ్గర నుంచి మనకు వచ్చేస్తుందండి. హల్లెలూయా. వాళ్ళ అన్యులే కావచ్చు, వాళ్ళ మన మీద ఏం పడతారో? కనికర పడతారు. వాళ్ళ అన్యులే కావచ్చు, దేవుని బిడ్డలు కాకపోవచ్చు, కానీ వాళ్ళకి మన మీద ఏమొస్తుందంటే కనికరం వస్తుందంట. ఎందుకు వచ్చింది? దేవుడికి వచ్చింది ముందు. దేవుడికి మన మీద వచ్చింది కనుక మనుషులు కూడా మనల్ని చూసి కనికరపడేటట్టుగా, మనల్ని చూసి వాళ్ళు ప్రేమ కలిగి ఉండేటట్టుగా ఇవన్నీ వస్తాయన్నమాట అండి. అర్థమైందా? మన తెలివితేటలను బట్టి వచ్చే ప్రేమ వేరు, కరుణ కటాక్షాన్ని బట్టి వచ్చే ప్రేమ వేరు. మన తెలివితేటలను ఉపయోగించామనుకోండి, అప్పుడు ఇతరులు మనల్ని ప్రేమిస్తారు. అది దేవుడి ప్రేమ? అది దేవుడి ప్రేమ కాదండి. మనం ఉపయోగించిన ఆ తెలివితేటలో, లేకపోతే మన టాలెంట్స్ ఉంటాయి కదా కొన్ని, వాటి వల్ల వచ్చింది అది. అంతే తప్ప దేవుడి దగ్గర నుంచి వచ్చింది కాదది. దేవుడి దగ్గర నుంచి మనకు రావాలి అంటే మనది మొత్తం అంతా కూడా ఆయనకి ఎలా ఉండాలి? ఆయనకి ఇష్టమైపోవాలి. మనదంతా ఆయనకి ఏమవ్వాలి? ఇష్టం అవ్వాలి. ఇష్టమైనప్పుడు అక్కడి నుంచి వస్తాయి ఆర్డర్స్. నా బిడ్డ వస్తుంది, నా బిడ్డకి ఇలా చెయ్యండి. ఏలియా వస్తున్నాడు, ఆడికి భోజనం పెట్టు. ఎవరికి ఆజ్ఞాపించాడట? అక్కడ ఉన్న ధనవంతులకు ఆజ్ఞాపించలేదట, ఒక పేద విధవరాలకు ఆజ్ఞాపించాడంట. ఆ పూటకే ఉంది, సాయంత్రం కూడా లేదు. ఆ పూటకున్న మనిషికి 3 సంవత్సరాలు పోషించమని ఆజ్ఞాపించాడంట దేవుడు. అసలు ఇది ఏమన్నా సాధ్యమేనా? చెప్పండి, సాధ్యమా ఇది? దేవుడు ఆజ్ఞాపిస్తే ఎవరైనా చేస్తారండి. ఎవరైనా కూడా. కాకులకు ఆజ్ఞాపించాడు, కాక అసలు పక్కోళ్ళకి ఎడుతుందండి. అది ఒకరి చేతిలో అది ఎత్తుకోవడం తప్ప ఇంకొకరు పెడుతుందండి కాకి. అలాంటి కాకులు కూడా మనకు పెడతాయటండి. ఎలా జరిగింది ఇది? దేవుడు ఆజ్ఞాపిస్తే జరుగుతుంది. దేవుడు ఆజ్ఞాపిస్తే జరుగుతుంది. ఒకసారి ఒక దైవజనుడు అండి, మీకు తెలుసు ఆయన. ఆ దైవజనుడు గృహానికి వెళ్ళటం జరిగింది. ఇక్కడికి అది బెంగళూరు అన్నమాట. వెళ్ళినప్పుడు ఆవిడ ఎందుకో నాకు తెలీదు, సిస్టర్ మీరు ప్రార్థన చేయండి అందావు. సరే అనేసి ఆవిడ పాస్టరమ్మే, వాళ్ళ ఆయన గారు కూడా మంచి స్పీకర్ అనమాట అండి. ఆయన లేరు, ఆవిడ పిల్లలున్నారు. ప్రార్థన చేయండి అన్నారు ఆవిడ. మేము వచ్చేస్తున్నాం. ఇంకా వచ్చేసేటప్పుడు పిలిచి ప్రార్థన చేయండి సిస్టర్ అన్నారు. సరే చేయమన్నారు కదా అని ప్రార్థన చేశాను. వెంటనే ఒక 1000 రూపాయలు నా చేతిలో పెట్టి చీర కొనుక్కోండి అని పెట్టింది ఆవిడ. నాకు వద్దండి అన్నాను. లేదండి, చీర లేదు ఇంట్లోని, లేకపోతే మీకు చీరే పెట్టాలి నేను అసలు, అందుకని ఏమనుకోకండి చీర కొనుక్కోండి అని 1000 రూపాయలు పెట్టిందనమాట. ఈ లోపల మా వాళ్ళు అప్పుడే కారు దగ్గరికి వెళ్ళిపోయారు. మరి వీళ్ళు నన్ను
వెనక్కి పిలిచారు కదా, మరి సగం మెట్లు దిగేశాను నేను. దిగేసిందని వెనక్కి పిలిచి గబగబా ఆ చీర కోసం వెతుకున్నట్టున్నారు. ఈ లోపల వీళ్ళు ఏది దొరకలేనట్టుంది. నేను ఇంకా చెప్పులు వేసుకుంటున్నాను, కిందకి దిగేసి పైనుంచి కిందకి దిగేసి చెప్పులు వేసుకుంటున్నాను. ఈ లోపల ఆంటీ ఆంటీ అని ఆ పాప నన్ను పిలిచి ఒకసారి రండి ఆంటీ, అమ్మ పిలుస్తున్నారని చెప్పేసి అలా చేశారు. ఆమె చేసిన తర్వాత అప్పుడు వచ్చిన తర్వాత నా కోసం వీళ్ళు వెయిట్ చేస్తున్నారు, మా అల్లుడు మా పాప వీళ్ళందరూ. అప్పుడు ఏమమ్మీ ఎంతసేపు ఉన్నావేంటి అన్నారు. ఇలాగా ఆవిడ ఎందుకో వెనక్కి పిలిచి ఇలా చేశారమ్మా అన్నాను. మా అల్లుడు ఆశ్చర్యపోయాడు. అందరి దగ్గర వాళ్ళు తీసుకోవటమే తప్ప ఎవరికే కానుకెవరు మీకు కానుక ఇచ్చారా, మీరు చాలా గ్రేట్ అండి అన్నాడు. అందరి దగ్గర తీసుకోవడమే తప్ప వాళ్ళు ఎవరికెవరు మీకు ఇచ్చారా, గ్రేట్ అండి మీరు అంటున్నాను. నేను కాదు గ్రేట్, నా దేవుడు గ్రేట్. ఆయన ఇమ్మంటే వాళ్ళు ఇచ్చారు అంతే. ఆయన వెళ్ళిపోయే వాళ్ళని పైకి పిలిచి ఇవ్వడం ఏంటండి మరి? చెప్పేసి మేము వచ్చేస్తున్నాం కదా, నా బిడ్డకి ఇవ్వండి అని దేవుడు ఏం చేశాడు? ఇప్పుడు వాళ్ళకి ఆర్డర్ వేశాడు. ఆర్డర్ వేస్తే వాళ్ళు వెతుక్కున్నారు, కనపడలేదు. ఒకవేళ కనపడి ఉంటుంది, ఈవిడికి ఇలాంటిది ఏం పెట్టమనుకున్నారేమో మరి, వాళ్ళు మనకు తెలియదు. అలా చేశారండి. ఇది ఇప్పుడు కాదు కానీ 2022లో జరిగింది. అంటే ఎంతకాలం అయింది ఇప్పటికి? 3 సంవత్సరాలు. దేవుని యొక్క ఆర్డర్ వస్తే ఎవరైనా మనకి చేస్తారండి. ఎక్కడి నుంచి రావాలి ఆర్డర్? పైనుంచి రావాలి, పైనుంచి రావాలి. మనల్ని బట్టి మనకు జరగవండి. ఎవరిని బట్టి జరుగుతాయి మనకి? మనం ఆయనకి ఇష్టకరంగా ఉన్నప్పుడు, ఆయనకు నచ్చేటట్టుగా, ఆయన మెచ్చేటట్టుగా మనలో ఆ దీనత్వము, మనలో ఆ పరిశుద్ధత, నీతి, యథార్థత, అవన్నీ మనలో దేవుడు చూస్తాడండి. ప్రతి దాన్ని చూస్తాడు దేవుడు. ఒకటి చూసి ఒకటి వదిలేస్తాడు అనుకుంటున్నారేమో మీరు. అలా వదలడు ఆయన, ప్రతి దాన్ని చూస్తాడండి ఆయన. వాళ్ళ రాజవంశంలో బిడ్డలండి, లోపము లేదంట, సౌందర్యములు ఏమి లేదటండి, లోపము లేదటండి. ఏ సౌందర్యం ఇది? ఆత్మీయ సౌందర్యము. ఏ సౌందర్యం ఇది? ఆత్మీయ సౌందర్యంలో లోపం కనబట్టలేదంట అక్కడ. అలాంటి వ్యక్తుల్ని దేవుడు అక్కడికి విడిచిపెట్టాడండి. స్టార్ట్ అయిపోయింది, కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది అంటారు చూసారా, స్టార్ట్ అయ్యింది. 10 రోజులు అవకాశం ఇచ్చాడు. ఆ నపుంసకుడు మనసును కరిగించాడు దేవుడు. అక్కడ కరిగించేటప్పుడు సరే 10 రోజులు అంటున్నావు కదా, సరే చూద్దాంలే అన్నాడు. 10 రోజులు అయిన తర్వాత ఈ మాంసాలు తిన్నవాళ్ళు ముఖాల కంటే ఈ కూరగాయలు తిన్నవాళ్ళు ముఖాలు ఎలా ఉన్నాయంట? ప్రకాశంగా ఉన్నాయంటండి. ఎలా ఉన్నాయి? ప్రకాశంగా ఉన్నాయి. ఎలా వచ్చింది ఈ ప్రకాశత? ఎలాగొచ్చింది ఇది? దేవుని యొక్క వెలుగు. దేవుని బిడ్డల్లో వెలుగు ఉంటుందండి. మన ముఖాల్లో ఆ ప్రకాశత పెడతాడండి దేవుడు. మన ముఖాల్లో ఆ ప్రకాశత పెడతాడనమాట. అయితే ఆ తర్వాత ఇంకొక వచనం చదవండి అమ్మా, ఇంక ముగిందాం, ఇది ఇప్పుడు అవదు. దానియేలు గ్రంథంలో చూడు, అక్కడ ఉంటుంది పక్కన సైడ్ చూడు, ఎన్నో వచనం. వాళ్ళకి ఏమి ఇచ్చాడు ఆయన దేవుడు గిఫ్ట్స్? పదిహేడు వచనం చూడండి. ఈ 4 బాలుల సంగతి ఏమనగా, దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రవీణతయు వివేచనయు అనుగ్రహించెను. మరియు దానియేలు సకల విధములకు దర్శనములకు స్వప్న భావములను గ్రహించు తెలివి గలవాడై ఉండెను. 20వ వచనం. రాజు వీరి యొద్ద విచారణ చేయగా జ్ఞాన వివేకముల సంబంధమైన ప్రతి విషయములో వీరు తన రాజ్యమంతటి నుండి శకున గాండ్ర కంటెను, గారడీ విద్య గల వారి కంటెను 10 అంతలు శ్రేష్ఠులని తెలియబడెను. దేవుడు ఏమిచ్చాడు వీళ్ళకి గిఫ్ట్స్? ఇప్పుడు
వాళ్ళకి వాళ్ళే సఫర్ అవుతున్నారు ఇప్పుడు అక్కడ ఆహారానికి. అవునా కాదా? అంటే మంచి ఆహారం వాళ్ళకే పెట్టమని ఆర్డర్ వచ్చింది, కానీ అది తింటే మేము అపవిత్రపరచబడతాము, మా దేవుడికి ఇది ఇష్టం లేదు అని వాళ్ళకి అనిపించినప్పుడు మనకు అనిపిస్తుంది ఇది దేవునికి సంబంధించింది కాదు అని మనకు అనిపించినప్పుడు అది ఎంత విలువైందైనా సరే నువ్వు వదలాలి. వదులుతున్నావు అలాగా? దానివల్ల నీకు ఎంతైనా కలిసి వస్తుంది. వదులుతున్నారా? నేను వదిలేసే అలాగా. అది ఎంతైనా కావచ్చు, నాకు అలాంటిది వద్దు. అది ఎంత విలువైందైనా కావచ్చు, నా దేవునికి ఇష్టం లేనిది నాకు ఇష్టం లేదు, అంతే. అందరూ వాటి కోసం పాకులాడతారండి. వాటి కోసం అసలు చేయరాని కార్యాలు కూడా చేస్తారన్నమాట. అలాంటి నా దగ్గరికి వస్తాయంటే నాకు వద్దు. నా దేవునికి సంబంధం లేనివి నాకేమీ వద్దు. నా దేవుడు ఏదైనా నాకు ఇస్తే నా దేవుడు ఇచ్చింది నాకు చాలు. అది ఎక్కువైనా తక్కువైనా ఏదైనా పర్వాలేదు. నా దేవునికి ఇష్టం లేనిది ఏది కూడా నాకు అది ఏమైనా కావచ్చు, ఎంత విలువైందైనా కావచ్చు, నాకు అవసరం లేదు అని తృణీకరించాను. దేవుడు నన్ను విడిచిపెట్టాడా? సాతాను అన్నదండి, వదిలేశాడు చూడు దేవుడు నిన్ను. చూసావు ఎలా ఒంటరిదాని అయిపోయావో? ఎక్కడ వదిలేశాడు? నన్ను వదలలేదు. నా దేవుడు ఉన్నాడు నాకు తోడుగా అన్నాను. తిప్పు కొట్టాలి. సాతాను వస్తాడు మన దగ్గరికి. వచ్చి అంటే వస్తాడంటే అలా మనిషిలాగా వచ్చాడు, చెప్తాడు మనకు మాట్లాడతాడు అలా. చూసావా దేవుడు నేను ఎలా వదిలేశాడు? నీ దేవుడు నీ పరిస్థితి చూసావు ఎలాగైపోయిందో? ఎలా వదిలేశారు చూసావు అందరూ నిన్ను అన్నాడు. ఎవరు వదిలేశారు? ఎవరో వదలలేదు. నా దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. వేలు లక్షల మంది తోడుగా ఉన్నప్పటికైనా జరగని కార్యాలు దేవుడు తోడుగా ఉంటే జరుగుతాయి. తెలుసా మీకు? దేవుడు అంటే ఏంటో మనకు అర్థమైతే దేవుని పట్టుకుంటామండి. ఎంతకంటే ఏమీ లేదు. ఇంకా దేవుడు అంటే ఏంటో ముందు మనకే బాగా తెలియాలి. మనకి తెలుసుకోవాలి కూడా దేవుడిని. ఎప్పుడు తెలుసుకుంటామంటే దేవుడు అంటే ఏంటో మనకి కాస్త కొద్దో గొప్ప ఆశ ఉంటే, ఆసక్తి ఉంటే దేవుడి గురించి బాగా తెలుసుకుంటాం. దేవుడికి ఇష్టమైనవి ఏంటో, ఇష్టం లేనివి ఏంటో, దేవుడికి నచ్చే ఏంటో, మెచ్చే ఏంటో అర్థమైపోతూ ఉంటాయి మనకి. తెలుసా? దేవుని కొరకు నష్టపోవలసి వచ్చినా నష్టపోవడానికి మనం ఎలా ఉండాలి? సిద్ధంగా ఉండాలి. పైసా కలిసి వస్తే బాగుండాలని అనుకుంటుంటే ఇక నష్టపోవడానికి ఎలా సిద్ధపడతారండి? అవునా కాదా? అంటే ఇప్పుడు ఏ లిస్టులోకి వెళ్ళిపోతారో తెలుసా? ధనం ఎక్కడ ఉండునో నీ హృదయము అక్కడే ఉంటుంది అన్నాడు ఆయన. అంటే ధనం అంటే రెండు రకాలు ఉందండి. ఆత్మల్ని కూడా ధనంతో పోల్చాడు దేవుడు. ఆత్మల్ని కూడా ఏం పోల్చాడు? ధనంతో పోల్చాడు. నాకు ఆత్మలే కావాలి ప్రభువా అంటేనంట ఆ ఆత్మల దగ్గరే ఉంటుందంట మన మనసు. అదే భూ సంబంధించిన ధనం మీద మనకు ఉంటేనంట ఆ ధనం దగ్గరే తిరుగుతుంది అంటండి మన చుట్టూ. వాళ్ళకి ఇంకెంత సంపాదించినా తృప్తి ఉంటుంది. ఇంకా నేను ఇందాక చెప్పాను కదా ఆవిడ గురించి. ఇప్పటికీ పాపం ఆవిడకి తృప్తి లేదంటండి. ఇప్పటికీ డబ్బు అంటే ఎంత ఆశ ఉందంటండి. ఇంకా ఇచ్చాడు దేవుడు పాపం. బాగా సంపాదించింది, ప్రభువులోకి వచ్చింది, అయినా ఏం పోవట్లేదు. ధనాపేక్ష పట్టేసింది. ధనాపేక్ష మనిషిని పట్టింది అంటే అంత వదలదండి, త్వరగా వదలదండి. అది గతంలో చెప్పాను మీకు. డబ్బు ఉండడం తప్పు కాదు, దాన్ని పట్టుకెళ్ళి నెత్తి మీద గుండెల్లోనూ పెట్టుకోకూడదు. ఎక్కడ ఉండాలి? అది మన పాదాల కింద ఉండాలన్నమాట. అంటే మనం ఏలకూడదు, అది దాన్ని మనం ఏలాలి. మన అవసరాలకి మనం ఉపయోగించుకోవాలి అంతే తప్ప పట్టుకెళ్ళి గుండెల్లో స్థానం ఇవ్వటం, లేకపోతే నెత్తి మీద పెట్టుకుని ఊరేగడం అలాంటి పనులు చేయకూడదు. చూడండి,
వాళ్ళని ఏ రీతిగా దేవుడు చేశాడో చూడండి. జ్ఞానం ఇచ్చాడటండి, వివేకం ఇచ్చాడటండి, సకల శాస్త్రాల్లో కూడా ప్రవీణత ఇచ్చాడటండి, దర్శన అర్థం చెప్పే వరాన్ని దానియేలుకి ఇచ్చాడటండి. కింద చెప్పే విషయాలు చూస్తే శకునగాండ్రు విద్య, మాంత్రికులు, గారడీ విద్య కలిగిన వాళ్ళు, వీళ్ళందరికంటే 10 అంతల శ్రేష్టమైన జ్ఞానాన్ని ఇచ్చేసాడటండి దేవుడు. హల్లెలూయా. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? ఇప్పుడు గారడీ విద్య కలిగిన వాళ్ళ దగ్గర, శకునగాండ్రి దగ్గర, మాంత్రికుల దగ్గర ఏముందనుకోవాలి మనం? అదే చెప్తాను మీకు చాలాసార్లు. జ్ఞానంలో చాలా రకాలు ఉంటాయి. ప్రకృతి జ్ఞానం ఉంటుంది, దెయ్యాల జ్ఞానం ఉంటుంది అని చెప్తూ ఉంటాను మీకు. ఇప్పుడు వీళ్ళ దగ్గర మరి జ్ఞానం ఉందంటున్నాడు. ఏం జ్ఞానం ఇది? దెయ్యాల జ్ఞానమే కదా. మరి ఆ జ్ఞానం ఉందంట. కానీ దేవుడు వీళ్ళకేమి ఇచ్చాడు? దైవ జ్ఞానం ఇచ్చాడండి. ఇప్పుడు ఏది ఎక్కువైంది? అది ఎప్పుడు కూడా దేవునిదే హైలైట్ అవుతుంది ఎక్కడైనా సరే. సాతాంది హైలైట్ అవ్వదు. అది ఎప్పుడు తక్కువలోనే ఉంటుందండి. కాకపోతే కనబడుతుంది, హైలైట్గా కనబడుతుంది. ఎప్పుడు వరకుని? అక్కడ దేవుడు అడుగు పెట్టేంత వరకు అది హైలైట్ అవుతుంది. దేవుడు అడుగు పెట్టిన తర్వాత ఇంకా అది హైలైట్ అవ్వదు. ఇంకా ఇప్పుడు రాజు భోజనం అవన్నీ తినేసి తాగేశారనుకోండి, వీళ్ళకి అది వస్తుందా? వస్తుందండి? అదనమాట. కొన్ని పద్యాలు ఉంటాయండి, కొన్ని పద్యాలు ఉంటాయి, కొన్ని త్యాగాలు ఉంటాయి. ఇవన్నీ చెయ్యాలండి, ఇవన్నీ చెయ్యాలండి. చేస్తేనే దేవుడి నుంచి వచ్చే గిఫ్ట్లు మనకు వస్తాయన్నమాట. డబ్బులు పెడితే రాదండి జ్ఞానం మనకి. చదువుకుంటే వస్తుందండి. అది ఏం జ్ఞానం? అది వస్తుంది అన్నమాట. చదువుకోవడం తప్పేం కాదు, ఆ జ్ఞానం వస్తుంది. విద్య లేనివాడు ఎంత కోసం అంటే ఆ విద్య వల్ల కాస్త జ్ఞానం వస్తుంది అన్నమాట. నలుగురిలో తిరగగలుగుతారు, 4 పనులు చేసుకోగలుగుతారు. వీటిలో ఉపయోగపడుతుంది, బయటికి ఉపయోగపడుతుంది. దైవ జ్ఞానం అనేటువంటిది దానికి ఏది కూడా సాటి రాదు. అది కేవలం దేవుని దగ్గర నుంచి రావాలి తప్ప దేని దగ్గర నుంచి రాదన్నమాట. దేని దగ్గర నుంచి రాదండి. దేవుని దగ్గర నుంచి మనం పొందాలి అంటే కొన్ని సఫర్ అయిపోవాలన్నమాట. కొన్ని త్యాగాలు చెయ్యాలి. ఇప్పుడు ఒక రకంగా పక్కనోడేమో బిర్యానీ తినేస్తుంటే ఇలా పప్పు వేసుకుని తింటే ఎలా ఉంటుందండి? కానీ ఇలా పప్పు తినడానికి ఏమైపోతున్నారు? ఇష్టంగా తింటున్నారు. ఎందుకని? అది నా తండ్రికి ఇష్టం లేనిది. అది నా తండ్రికి ఇష్టం లేనిది. అది ఎంతైనా కావచ్చు, ఎలాంటిదైనా కావచ్చు, ఏం పర్వాలేదు. కానీ కొన్ని ఏం చెయ్యాలి మనం? దేవునికి ఇష్టం లేని పని నువ్వు చెయ్యాలి అంటే కొంత త్యాగం అవసరమై ఉంటుంది. కొంత ఇబ్బందులు ఎదురవుతాయి. మనుషుల వల్ల ఏమొచ్చేస్తుంది? మనకి ఇబ్బందులు వచ్చేస్తాయండి. మొహమాటాలు పోతాయి. అది ఇబ్బందులు అంటే ఏం పోతాయి? మొహమాటాలు పోతాయి అన్నమాట. అప్పటి వరకు మనల్ని ప్రేమిస్తారు. ఎప్పుడైతే మనం దైవికంగా మాట్లాడామో మనమంటే ఏం పోద్దంటే ముఖ్యంగా ప్రేమ పోతుంది. మరి ఇలా మాట్లాడేస్తున్నారేంటి ఇలా? అయ్యే మాటలు అని. మరి ఇంకెలా మాట్లాడాలి? ఇది ఇలాగే మాట్లాడాలి. అవునా కాదా? ఇప్పుడు అది ఆ వాక్యం మనం చెప్పాలి అంటే అది నేను చేస్తేనే మీకు చెప్పగలుగుతాను. లేదా ఆ పాయింట్ నేను ఎందుకు చెప్తాను? అక్కడ చెప్పగలుగుతానా నేను? ఇప్పుడు దొంగోడు మంచి మాటలు చెప్తాడా? చెప్పండి మీరు. దొంగ ఏమి నేర్పుతాడండి? దొంగతనం నేర్పిస్తాడు. నా తండ్రి దొంగోడు కాదు దొంగతనం నేర్పించడానికి. నా తండ్రి పరలోక మహదైశ్వర్యం కలిగినోడు. ఆయన రాజులకే రాజు. ఆయన బిడ్డలైనా మనం ఎలాగుండాలి? రాజకుమారులాగా, రాజకుమార్తెలాగా మనం ఉండాలి. అలా ఉండాలి అంటే ఆయనకి నచ్చింది మెచ్చింది మనం చేయాలండి. ఆ రీతిగా వాళ్ళు చేశారు కనుక దేవుడి దగ్గర నుంచి పొందుకున్నారండి. పొందుకున్న తర్వాత వీళ్ళని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడండి దేవుడు? అవన్నీ మీకు తెలుసు.
ఏ స్థానాల్లో పెట్టాడు అండి? ఉన్నత స్థానంలో పెట్టాడు. ఎక్కడ పెట్టాడు? ఉన్నత స్థానంలో నిన్ను ఎక్కిస్తానని ఉంటుందండి యెషయా గ్రంథంలో. ఉందా లేదా? దేవుని కొరకు ఎవరైతే ఆయన ఆజ్ఞలు ప్రేమిస్తారో, దేవుని ఆజ్ఞల్ని ఎలా ప్రేమించాలంట? అధికముగా ప్రేమించాలటండి. ఆదివారం అనేటువంటిదంట విశ్రాంతి దినము కాదా, నా దేవుని దగ్గరికి నేను ఎప్పుడు వెళ్ళిపోతానా అన్నట్టు ఉండాలటండి. ఏం చేయాలి? వెళ్ళొచ్చులే ఎప్పుడోకప్పుడు అన్నట్టుగా ఉండకూడదట. ఆరాట పడిపోవాలటండి. ఏం చేయాలంట? ఆరాట పడిపోవాలటండి. ఈ రోజున చాలామంది సేవల్లో ఉన్న వాళ్ళు చెప్పే సాక్ష్యాలు అవే చెప్తారండి. మా టైంలో మేము మందిరానికి వెళ్ళడానికి మా చేతిలో డబ్బులు లేవు. బస్సు ఎక్కి వెళ్దామంటే మా చేతిలో డబ్బులు లేవు. కాలు నడకని 10 కిలోమీటర్లు నడిచి వెళ్ళాను. మా పక్కన మందిరాలు ఉన్నప్పటికైనా అవి దేవుని యొక్క వాక్యము సరిగ్గా లేక మేము అక్కడికి వెళ్ళలేదు. దేవుని యొక్క వాక్యం ఎక్కడుందో, అభిషేకం ఎక్కడుందో, ఆత్మ ఎక్కడుందో అక్కడికి మేము వెళ్ళాలంటే ఇన్ని కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి వచ్చింది. మా చేతిలో డబ్బులు లేక మేము నడిచి వెళ్ళాము. ఈ రోజున మాకు అందరికి అన్ని కార్లు ఇచ్చాడు దేవుడు అంటున్నారా లేదా? చెప్పండి. మనం దేవుని కొరకు చేసిన ప్రతి దాన్ని దేవుడు ఏం చేస్తాడో చూస్తాడు, లెక్క కట్టిచ్చేస్తాడండి. ఆ రోజు నా మందిరానికి నడుచుకుంటా వచ్చావే, ఆ రోజు నా మందిరానికి తినకుండా వచ్చావే, ఆ రోజు నా మందిరానికి కన్నీళ్లతో వచ్చావే, ఆ రోజు నా మందిరానికి అనారోగ్యంతో వచ్చావే, ఆ రోజు నా మందిరానికి డబ్బులు లేకుండా వచ్చావే, ఆ రోజు నా మందిరానికి నీకు సరైన బట్టలు లేకుండా వచ్చావే, ఇవన్నీ మనల్ని చూస్తాడు దేవుడు. ఇవన్నీ మనల్ని చూస్తాడు. ఈ ఊరు వచ్చిన టైంలోనండి ఆదివారం పని తెమ్మలేదు కాదు నాకు. మేము 5గురం కదా, మరి ఉదయం ఎంత త్వరగా లేచి ఎంత మొదలుపెట్టినా అయ్యేది కాదండి. ఇక పరుగుని వెళ్ళినట్టు పరుగు పెడుతున్నాను నడుస్తున్నాను అన్నట్టు వెళ్ళిపోయేదాన్ని. వెళ్ళిపోతే చాలా సాఫీగా వచ్చేవారు కొంతమంది. కొన్ని బ్యాచ్లు ఉంటాయిలండి. ఆ బ్యాచ్లో చాలా అడుగేసుకుంటా పెళ్లి కూతురు నడకతో వచ్చినట్టు వచ్చేవారు అన్నమాట. అందులోకి ఎలా వచ్చేవారు అంటే, నేను తప్పని చెప్పట్లేదు కానీ అసలు మ్యాచింగ్ గాజులు, మ్యాచింగ్ ప్రతిదీ మ్యాచింగ్ అనమాట అండి. అవి లేకుండా వచ్చేవారు కాదండి. నేను ఎప్పుడు గమనించలేదు. నా ఆరాటం ఏంటంటే, బాబోయ్ అయిపోద్దేమో అని పరుగుని వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోయేదానండి. వెళ్ళిపోతే తిరిగి వచ్చేటప్పుడు అదేంటంటే, శారా గారు ఈ బ్లౌజ్ చేసుకున్నారేంటి ఈ చీర మీద అని కోరు. నేను ఏది వేసుకున్నానో కూడా నాకు అసలు గుర్తులేదు. నాకు ఏదో దొరికింది వేసేసుకునేదాన్ని. గబుకు హడావుడిగా ఏదో ఒకటి తీసుకుని నేను వేసుకుని వెళ్ళిపోయేదాన్ని. ఈ బట్టలు నేను పట్టించుకోలేదు. కానీ వారు నన్ను అవన్నీ గమనించేవారు కాబట్టి నాకు తెలీదు. ఈ అమ్మాయి ఏం వేసుకున్నాను అంటే, ఇదేటండి మ్యాచింగ్ బ్లౌజ్ వేసుకునేదేంటి మీరు? అవునా? ఇప్పుడు నా మ్యాచింగ్ బ్లౌజు చూస్తాడా దేవుడు? ఈ అమ్మ శారా మ్యాచింగ్ బ్లౌజ్ ఎందుకు వేసుకురాలేదు అంటాడా దేవుడు నన్ను? ఇప్పుడు పుష్కలంగా చీరలు ఇచ్చాడు దేవుడు నాకు. ఏమిచ్చాడు ఆయన? పుష్కలంగా ఇచ్చాడు నాకు. ఎన్ని కట్టుకున్నా ఇంకా ఉంటున్నాయి కొత్తవి. కుట్టించుకోలేకపోతున్నాయి, డబ్బులు కూడా అయిపోతున్నాయి కుట్టించుకోవడానికి. చీరలు వచ్చేస్తున్నాయి, కుట్టించుకోవడానికి కూడా డబ్బు అయిపోతుందండి. నేను కుట్టించుకోకుండా వదిలేసాను ఇంకా అలాగే. ఇంకా ఎందుకని? నా బిడ్డ ఎలాగొచ్చింది నా మందిరానికి వాళ్ళు అడిగే వరకు కూడా నాకు తెలియదు నేను మ్యాచింగ్ బ్లౌజ్ చేసుకోలేదన్న విషయం నాకు తెలియదు. అంటే వాళ్ళు నేను తప్పు పట్టట్లేదు, కానీ ప్రతి దాన్ని దేవుడు ఏం చేస్తాడు? మనల్ని గమనిస్తాడు. మన హృదయంలో ఎంత ఆరాట పడిపోతున్నామో ఆరాటాన్ని చూస్తాడు. ఎంత పోరాటం అనుభవిస్తున్నామో అది చూస్తాడు ఆయన. అన్నీ చూస్తాడండి ఆయన.
మనం ఎన్ని ఇబ్బందులు పడుతున్నామో అన్నీ చూస్తాడండి ఆయన. ఆ ఇబ్బందుల్లో దేవుని కొరకు ఎన్ని పడుతున్నామో చూస్తాడు, మన కోసం ఎన్ని పడుతున్నామో చూస్తున్నాడు, మన కుటుంబాల కోసం ఎన్ని పడుతున్నామో చూస్తాడు. అన్నిటినీ క్యాల్కులేషన్ చేస్తే ఏది ఎక్కువ అవుతుంది? మన కోసం ఎంత పడుతున్నాం, మన ఫ్యామిలీ కోసం ఎంత పడుతున్నాం, దేవుని కోసం ఎంత పడుతున్నాం, మన రక్త సంబంధుల కోసం ఎంత పడుతున్నాం, ఇరుగు పొరుగు కోసం ఎంత పడుతున్నాం, ఎవరి కోసం ఎంత పడుతున్నాం. ఒక్కో సబ్జెక్టుకి మార్కులు పడతాయే, అలా పడతాయి. ఈ పాయింట్ ఇప్పటివరకు రాలేదు, నాకు తెలియదు కూడా ఈ విషయం. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు ఈ దేవుడు కొత్తది ఇచ్చాడు. ఇలా వస్తాయంట మార్కులు, మరి నాకు తెలియదండి. మరి ఎంత పడుతున్నాయో చూసుకోండి, ఇప్పుడైనా గుర్తు చేసుకోండి. నిజమే తండ్రి, నా కోసం నేను ఎంత పడుతున్నాను, మీకోసం నేను ఎంత పడుతున్నాను, నా ఫ్యామిలీ కోసం ఎంత పడుతున్నాను, నా రక్త సంబంధుల కోసం ఎంత పడుతున్నాను. ఇవన్నీ నా దేవుడైతే నాతో ఇంకా ఈ మధ్య అన్నీ కూడా నేను ఏం చేశానో ఏం చేస్తున్నానో, దేవుడు నాకు ఏమి ఇవ్వబోతున్నాడో అవన్నీ కరువుగా చెప్తూనే ఉన్నాడు. ప్రతిరోజు చెప్తున్నాడు దేవుడు నాతో, ప్రభువానికి స్తోత్రం, ప్రభువానికి స్తోత్రం, ప్రభువానికి స్తోత్రం. ఇంతే చెప్తున్నాను దేవుడికి నేను. ఇవన్నీ నువ్వు చూస్తున్నావా ప్రభువా? ఇవన్నీ నాకే తెలియదు, ఇవన్నీ నేను ఎలా చేశానన్న విషయం, నేనేం చేశానో నాకే తెలియదు ప్రభువా. కానీ ఇవన్నీ నువ్వు ఎంత గమనించావా తండ్రి అని నీకు వందనాలు అయ్యా అంటున్నాను. మనకు రావాల్సిందంతా ఆయన ఏం చేస్తాడట? కట్టేస్తాడంట. అందుకే దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటి? ఆ శక్తిని వస్త్రంగా మనం ధరించుకోవాలి. ప్రభువు కొరకు మనము నష్టపోవలసినవి ఏమైనా ఉంటే నష్టపోవాలి. అవతల వాళ్ళ నిష్ఠూర పడతారేమో అని ఎప్పుడు కూడా మనము రాజీ పడకూడదు. ప్రభువుని మనము సంతోషపెట్టే హృదయం కలిగి ఉండాలి తప్ప, అమ్మో వాళ్ళు ఫీల్ అయిపోతారేమో, వీళ్ళు ఫీల్ అయిపోతారేమో, వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అని మనము రాజీ పడితే మనకి రావండి. దేవుడి దగ్గర నుంచి రావాల్సినవి రావండి. దేవునికి ఇష్టం లేని ఏది కూడా మనము చేయకుండా మనము చూసుకోవాలి. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం, మోకరించండి. మీలో ప్రేరేపించబడిన వారు క్లుప్తంగా చేయండి ప్రార్థన. ఇంకా మనకి బల్లారాధన ఉంది.